ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అని మీకు అనిపిస్తుంది? ఏదైనా చెయ్యాలి అంటే అనువైన విధంగా సంపదలు లేవు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు. వీడు బాధ పెట్టాడుగా వీడిని లోపలై, వాడు బాధ పెట్టాడు కదా వాడిని లోపలై. సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. హైందవ శంఖారావం అని పెట్టి గన్నవరం అవతల ఏం సాధించాం మనం? ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఉందా ఎక్కడన్నా? రాజకీయం అనేది అదొక వైరస్. వచ్చింది అంటే అన్ని వ్యాధులకి మందు ఉంటుందేమో, రాజకీయానికి ఉండదు. మా లోకేష్ గారు కూడా దీన్ని సమీక్షిస్తున్నారంటే అర్నబ్ కోసం వెంటనే లోకేష్ ఎవరయ్యా? లోకేష్కి ఏం సంబంధం? రామ్మోహన్ నాయుడు ఏ రకంగా దానికి అర్హత కలిగిన మనిషి ఆ శాఖకి? అన్ని సూపర్ సిక్స్కి సంబంధించిన డబ్బులు అన్ని క్యాలిక్యులేషన్స్ 5 సంవత్సరాల తగ్గ ప్లానింగ్తోనే నేను ముందుకు వస్తున్నాను. నేరుగా వెళ్ళి తన దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకున్నాను, నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నాడు. అది ఫలితమా? ఎందుకు సార్ ఇంత భజన ఎక్కువ ఎందుకు చేస్తున్నారు? అరే అర్థం పర్థం లేని శాఖల్ని క్రియేట్ చేసి నామినేటెడ్ పదవులు పెట్టారు కదా నాన్న. పచ్చి బూతులు, బండ బూతులు. కళ్యాణ్ బాబు లోకేష్ బాబుని తిట్టాడు, లోకేష్ బాబు కళ్యాణ్ బాబుని తిట్టాడు. తెలుగు మీడియం తప్పించి ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దు, ఇంగ్లీష్ మీడియం చదివితే మీ పిల్లలంతా ముద్దబ్బాయిలు అవుతారని సేవ్ కాల్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు విద్య ఎక్కడి నుంచి వస్తుంది? ఈనాటి రాజకీయం రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం, అంతే. రేవంత్ రెడ్డి గారిపైన 98 కేసులు 90 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిపైన 23 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు భాగస్వాములుగా ఓటుకు నోటు కేసులు కూడా ఉన్నారండి వీళ్ళిద్దరు. ఎవడు ఏదొచ్చి ఏం చేసినా నోరు మెదిపకుండా కూర్చునే మెంటాలిటీ మనది. రైతుల పరిస్థితి మీకు తెలుసా? రాయలసీమల్లో రోడ్డు మీద పడేస్తున్నారు కూరగాయలన్నీ. పవిత్రమైనటువంటి దేవుని నివసించే ప్రాంతాన్ని చెత్త కొండగా అభివర్ణించడం ఎలా అనిపిస్తుంది? తిరుమల కొండని చెత్త కొండ అన ఎంత వచ్చింది అంటే మరి అది ఆయన. బాలుగారి విగ్రహం రవీంద్రబాద్ దగ్గర పెడతా అంటే మాత్రం ఒప్పుకోకుండా ఫైట్లు చేస్తారు. ఏంటి పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి పాటలు పాడుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి ఎవరవుతారంటారు? కళ్యాణ్ బాబుతోనే చెప్పించగలరు మన లోకేష్ బాబుని మనం ముఖ్యమంత్రి చేస్తున్నామని. ఆడపిల్లలకి ఎటువంటి సెక్యూరిటీ కల్పించాలి, కల్పించని పక్షంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భావ ప్రకటన హక్కు మా ఇష్టం మేము. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గురించి మాట్లాడాలంటే చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకున్నారు, ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తున్నారు. ఇటు దేశవ్యాప్తంగా ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ముందుకు వచ్చినటువంటి రాఘవ శర్మ గారు అటు మనకి మంచి సలహాలు ఇస్తూనే రాజకీయంగా కూడా ఎన్నో మాటలు చెప్పి ఎన్నో సొల్యూషన్స్ ఇచ్చి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా అవగాహన కలిగిన వ్యక్తి. సో ఇప్పుడు రాజకీయాలనే అంటే నాట్ ఓన్లీ రాజకీయాలు, కామన్గా మనుషులకి ఉపయోగపడే ప్రతి ఒక్క విషయాన్ని మేము ముందుకు తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన ఇండిగో ఎయిర్లైన్స్ కావచ్చు, అటు అందరికీ చేస్తున్న పట్టాభిషేకాల గురించి కానీ, ప్రస్తుత రాజకీయాల తెలుగు రాష్ట్రాల నాయకుల పోకడలు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలాలు అందుతాయి అన్న విషయాలు కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు మై స్టూడియో. అన్న గురుగారు, మీరు రాజకీయంగా ఏది చెప్పినా కూడా అది అక్షర సత్యమే అలా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అని మీకు అనిపిస్తుంది? మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ గడిచిన 18 నెలల 2 సంవత్సరాల లోపల దీనిలో హామీలు, పథకాలు అని ఒక పక్క, సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారే నా దగ్గర డబ్బులు లేవు,
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని ఇంకొక పక్క ఆయనే చెప్పడం. ఇది ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. ఏదైనా చెయ్యాలి అంటే అనువైన విధంగా సంపదలు లేవు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు అని చెప్పడం ఒక పక్క. అండ్ మోర్ ఓవర్ ఈ పెట్టుబడుల క్రమంలో వాళ్ళని పిలుస్తున్నాం, వీళ్ళని పిలుస్తున్నాం అని ఒక పక్క. ఇంకొక పక్క ఏంటంటే పూర్తిగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా ఏమాత్రం ఆలోచన అనేది లేకుండా, అసలు ఎంతవరకు ధర్మబద్ధంగా ఉంది అనేది కూడా చూడకుండా, వీడు బాధ పెట్టాడుగా వీడిని లోపలై, వాడు బాధ పెట్టాడు కదా వాడిని లోపలై అంటే అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు కాబట్టి ఇది భూస్థాపితం అయిపోవాలి ఈ పార్టీ అని ఒక ఏకలక్ష్యంగా పనిచేస్తున్నారా అని అనిపిస్తోంది. నేను రాఘవ శర్మ నారసింహుడి బిడ్డని, సీతమ్మ కొడుకుని, ఇంతే, నాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు, నేను ఏ పార్టీలకి సంబంధించిన వాడిని కాదు, భవిష్యత్తులో ఎవరన్నా అడిగినా కూడా ధర్మం తప్పను, అబద్ధం చెప్పను, అనవసరంగా ఎదుటి వాళ్ళని కించపరచను, ఈ మూడుకి ఇష్టమైతే చెప్పండి నేను వస్తా అంట. కానీ ఈ మూడు ఎవరన్నా పాటిస్తారా? పాటించరు. కానీ ఇక్కడ ఏమవుతోందంటే ప్రభుత్వం తన ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఒకళ్ళకి మంచి చేస్తే ఇంకొకరికి చెడు జరుగుతోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇన్ని 100 కోట్లు అయిపోయింది, 1000 కోట్లు అయిపోయింది? మరి ఇచ్చిన హామీ ఏంటి? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరికీ చేస్తాం, హాస్పిటల్స్ మొత్తుకుంటున్నారు లేవని, పక్కన పెడదాం. ఫ్రీ బస్సు అని చెప్పి అనౌన్స్ చేశారు, ఏపీలో స్త్రీలకి ఫ్రీ బస్సు ప్రయాణం అని అన్నారు. ఏపీలో స్త్రీలకి ఫ్రీ బస్సు ప్రయాణం అని అన్నప్పుడు నువ్వు అలానే ఉంచాలి కదా. అందులో మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టి ఊళ్ళలో మాత్రమే ఉంటుంది అని చెప్పి డిస్ట్రిక్ట్ వరకే పర్మిషన్, అది ఎంతవరకు ధర్మం? నువ్వు పెడితే మొత్తం పెట్టాలి, లేదా అసలు లేకుండా ఉండాలి. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో కూడా నేను ఇదే అడుగుతా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇవాళ నువ్వు ఉచిత బస్సు పెట్టావు, అంతకుముందు బస్సు ప్రయాణాలు చేయలేదా? అంతకుముందు తిరగలేదా? జీవితాలు ఏమన్నా ఇంకా కొట్టుకు చూస్తున్నారు, చుట్లు పట్టుకొని కొట్టుకు చూస్తున్నారు. అంటే మనుషుల మధ్య గొడవలు రేగుతున్నాయి ఒక పక్క, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతోంది ఇంకో పక్క. చాలా వాళ్ళ జీవితాలు, ఒక రోజు కిరాయి 1000 రూపాయలు ఆటో వాడు కట్టలేని స్థితికి ఎందుకు వచ్చాడు? ఫ్రీ బస్ వల్ల. సింపుల్, ఆటో లెక్కట్లేదు, అంతా ఫ్రీ కాబట్టి బస్సే. ఇప్పుడు కావాలంటే రష్ ఉంటుంది కాబట్టి 1 గంట ముందు బయలుదేరదాం అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఓలా అందరికీ వస్తుందా? ర్యాపిడో అందరికీ వస్తుందా? అదే పల్లె పాటలు పట్టే వాళ్ళకి వస్తుందా? ఇవన్నీ రావు. కానీ ఎంతమంది ఆటో వాళ్ళు ఆటోలు కిరాయి కట్టలేక ఆటోలు వదిలేసి ఎక్కడ డ్రైవర్గా పోవాల్సిన కర్మ పట్టింది. అంటే యజమానిగా బతికిన వాడు ఇవాళ ఇంకొకటి కింద బానిసగా బతుకుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి మంచి జరిగింది, ఎవరికి చెడు జరిగింది? సరే అది పక్కన పెడదాం. జీవనోపాధి, ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ అన్నారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? వేలొద్దు, 100 పెట్టుకుందాం. అంటే వాళ్ళు చెప్పింది ఈ సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. ఇంకొక 8 నెలలు కూడా అవుతోంది. ఏది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు విపత్తులు వచ్చినప్పుడు నువ్వు బాగా చేసావు, నో డౌట్, చాలా సంతోషం, దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. కానీ కడుపు నిండదే, జీవితం పండదే, అడుగు ముందుకు పడదే. అది అయిపోయింది అంటే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టి ఏమిటి మనం సాధిస్తున్నాం? హైందవ శంఖారావం అని పెట్టి గన్నవరం అవతల ఏం సాధించాం మనం? ఒక హిందువుగా కడుపు రగిలిపోతోంది, ఒక హిందువుగా ధర్మం తప్పినందుకు బాధేస్తోంది, ఒక హిందువుగా ఏంటి మనకి కర్మ అని అనిపిస్తోంది. ఎందుకని? ఎందుకు గురుగారు? హైందవ శంఖారావం జరిగింది ఏపీలో, అదే ఏపీలో హిందువుల మీద దాడి జరిగితే ఎవరు మున్నోరి మీద పట్ల? అదే ఏపీలో కాశీనాయన సత్రంలో 100 మంది సాధువుల్ని భిక్షాటన చేసేటటువంటి హైందవ బిచ్చగాళ్ళని వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టి కూలగొట్టినప్పుడు ఎవరూ మాట్లాడలా. ఆ శాఖ సనాతన ధర్మాన్ని, నేను అదే అంటున్నా, సనాతన ధర్మం చాలా గొప్పది, అందులో అనుమానం లేదు. సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం మిగించాలి, అందులోనూ అనుమానం లేదు. కానీ హైందవ శంఖారావం జరిగిన చోటే హిందువుల మీద దాడి చేస్తుంటే ఏమైపోయారు వీళ్ళంతా? పూటకొక మాటగా, నోటికొక మాటగా, ఇష్టం వచ్చిన రీతిగా, అర్థం లేని విధంగా ఎలా పడితే అలా మైకుంది కదా అని మాట్లాడేస్తే అప్పుడు చప్పట్లు పడతాయేమో, తర్వాత ఓట్లు పడవు.
ఈ విషయం రాజకీయ నాయకులకు అర్థం కాదా? లేదంటే ఎవరికి ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? టీడీపీలో తలపండినటువంటి అద్భుతమైన అనుభవం కలిగిన నాయకులు అనేక మంది ఉన్నారు. పరిపాలనలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యల మీద పూర్తి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరూ మంత్రులు కావట్లా. ఎందుకని? ఎందుకనంటే మనకు తెలుసు. ఎందుకని? ఒక్కళ్ళకే దాదాపు 5-6 శాఖలు ఎందుకు? ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఉందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి కొడుకు మీరు ముఖ్యమంత్రి అవ్వకూడదని రూల్ కూడా లేదు కాదు. నేను వాళ్ళు చెప్పిందే, కుటుంబానికి ఒకళ్ళే రావాలి. కళ్యాణ్ బాబే అన్నాడుగా, వారసత్వ రాజకీయాలను నేను ఇష్టపడను. అటువంటి వాళ్ళు మీ కూటమిలో ఉన్నారుగా. మరి ఈయన కూడా వాళ్ళ నాగబాబుని తీసుకొచ్చి పెట్టాడు కదా ఎమ్మెల్సీ. మరి ఏంటి ఆ రోజు నేను ఏ పదవి తీసుకోను అని అన్నారు. ఇవాళ సో రాజకీయం అనేది అదొక వైరస్. వచ్చింది అంటే అన్ని వ్యాధులకి మందు ఉంటుందేమో, రాజకీయానికి ఉండదు. అది ఆటోమేటిక్గా నా తర్వాత నా కొడుకు అవ్వాలి, వాడి తర్వాత వాడి కొడుకు అవ్వాలి. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? నాన్న మీరున్నారుగా రాజకీయాల్లో, చాలే నేను వ్యాపారంలో చూసుకుంటా అనరు. ఆటోమేటిక్గా వస్తారు. అది పాలకపక్షం ఏంటి, ప్రతిపక్షం ఏంటి. రేపు నేను ఏదన్నా ఒక మంచి పదవిలో ఉన్నాను అనుకో, నేను అదే ఆలోచిస్తా. నేనే ఉత్తముడిలా ఆలోచించను. నేను ఉత్తముడిని కాదు, ఉత్తముడిలా ఆలోచించడానికి అస్సలు కాదు. నేను మామూలు మనిషిని. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడుతున్నా, రేపటి రోజున ఎలా ఉంటుందో తెలియదు. పరిస్థితులకు మన చేతిలో లేవు. కానీ మనం అన్న మాట మనం నిలబెట్టుకోవాలి అంట. కుటుంబానికి ఒకళ్ళే ఉండాలి, వారసత్వ రాజకీయాలు వద్దు, ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మరి మీరేం చేస్తున్నారు అని అడగాలని ఉంది. కానీ చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి విజనరీ మనకు తెలిసే. అయితే లోకేష్ గారు ఆయనకి అధికారం లేకపోయినా అన్ని శాఖల్లో వేలు పెడుతూ ఉన్నారు. సకల శాఖ మంత్రిగా ఆయనే ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే నిన్న ఇండిగో ఎయిర్లైన్స్ కంప్లీట్గా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది. అర్నబ్ గోస్వామి అనేసి ఒక నేషనల్ టీవీ, రిపబ్లిక్ టీవీలో ఆయన యాంకర్. ఆయన మాట్లాడుతుంటే తెలుగు నుంచి ఒక టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక మంత్రి మాట్లాడింది ఏంటంటే, మా లోకేష్ గారు కూడా దీన్ని సమీక్షిస్తున్నారంటే, అర్నబ్ గోస్వామి వెంటనే లోకేష్ ఎవరయ్యా, లోకేష్కి ఏం సంబంధం, ఆయన ఏమైనా సివిల్ ఏవియేషన్ మినిస్టరా ఆర్ఎల్స్ సెంట్రల్ మినిస్టరా, ఏవియేషన్లో ఆయనకి ఏమొక్కుంది, ఆయన ఎందుకు తీసుకొస్తున్నారు, ఆయన వార్ రూమ్లో ఉన్న వార్ రూమ్తో ఆయనకేం పని అంటున్నారు. అసలు నిజం చెప్పండి సార్. ఇప్పుడు మనం కాశీనాయన్ క్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి శాఖ కూల్పించేశారు కాశీనాయన్. చాలా మాట్లాడారు ఏమన్నా, ఎవరు మాట్లాడారు. కానీ లోకేష్ గారు వెళ్ళి నేను దీన్ని బాగు చేస్తా అన్నారు. అక్కడ లోకేష్ గారికి క్రెడిట్ పోయింది. ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఏ రకంగా దానికి అర్హత కలిగిన మనిషి ఆ శాఖకి? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. పౌర విమానయాన శాఖ అనేది ఎవడు పడితే వాడు చేయొచ్చా? ఎలా పడితే అలా వెళ్ళొచ్చా? ఏ రకంగా ఇస్తారు? ఏ రకంగా ఇచ్చారు అసలు? సింపుల్ లాబింగ్ అంట. నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నానా. ఇప్పుడు తలపండిన అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తిని తీసుకుపోయి గోవా గవర్నర్గా కూర్చోబెట్టారు. అవునా? ఎంతటి మహానుభావుడు ఆయన, ఎంతటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ని పదవులు చూసిన వ్యక్తి, ఎంతమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, ఇటువంటి వాళ్ళందరితోనూ మమేకమైన మనిషి. అటువంటి వాళ్ళకి అర్థం ఉంది. సరే 8 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3 సార్లు మంత్రిగా చేసి అతి చిన్న వయసులో మంత్రిగా మొదలుపెట్టి ఎంతో అద్భుతమైన అపర రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన అయ్యన్న పాత్రుడికి దిక్కులేదు. ఇక్కడ నేను మాట్లాడుతోంది ఏంటంటే, తండ్రి రాజకీయంగా ఉన్నాడు కాబట్టి తండ్రి అకాల మరణంతో వచ్చిన ఇది అంతా. ఇది నువ్వేం సాధించావు? నువ్వు ఇప్పుడు ఐఏఎస్ లేకుండా రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నడపగలరా? ఐఎమ్ ఆస్కింగ్ విత్ ఎవ్రీవన్. ఐపీఎస్ లేకుండా రాష్ట్రాలు శాంతి భద్రతని కాపాడగలవా? ఎవ్వడి వల్ల కాదు, ఎవ్వడి వల్ల. అరే చీఫ్ సెక్రటరీ లేకపోతే చీఫ్ మినిస్టర్ లేడు. నేను ఒకటే అడుగుతున్నా, కింజవరపు రామ్మోహన్ నాయుడికి కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దయాదాక్షిణ్యాల, నరేంద్ర మోడీ గారి యొక్క దయాదాక్షిణ్యాల నాకు అనవసరం. ఆ శాఖని హ్యాండిల్ చేయగలిగే అవకాశం, అర్హత, అనుభవం ఈ 3 లేనప్పుడు తీసుకోకూడదు, అసలు అడగకూడదు. ఏ పశు సంవర్ధక శాఖో,
ఏ గ్రామీణాభివృద్ధి శాఖో ఇట్లాంటివి. ఎందుకని శ్రీకాకుళం, పలాస, విజయనగరం, వైజాగు ఇటువైపు అంతా కూడా ఎక్కువ వాటికి సంబంధించినవి. అర్థం ఉంది. ఒక అదేంటి అన్ని యాక్సిడెంట్లేగా, ఒక విమానం కూలిపోయింది. అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకున్నారు మా గురువు గారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి రీల్స్ చేశారు సార్, బ్యాక్గ్రౌండ్ ట్రాక్ వేసుకుని, ఎంత కాంట్రవర్సీ అయిందో. సో ఇట్లా ఒక అనుభవం లేని సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోకుండా అటువంటి శాఖలోకి వెళ్ళడం ఈ రోజు వరకు ఎక్కడన్నా తన యొక్క స్టేట్మెంట్ ఉందా? ఉంది, ఒక స్టేట్మెంట్ చేశారు. వదిలిపెట్టిన ఇండియా ఎయిర్లైన్స్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అనేది ఒక స్టేట్మెంట్ చేశారు. అది అవ్వదు. అది అవ్వదు. ఎలా చెప్తున్నారు? అవ్వదు. పౌరయాన శాఖ మంత్రి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చినా కాదని ఎలా చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. నిన్నగాక మొన్న వచ్చిన రామ్మోహన్ నాయుడు మాట ఏ నిలబడుతుంది నాన్న? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే స్టేజ్ మీద ఫండ్స్ లేవు, నేను ఇప్పుడు ఇవ్వలేను, నెమ్మదిగా వచ్చిన ఫండ్స్ను బట్టి మీకు సమకూరుస్తాను, కాస్త ఓపిక పట్టండి. అర్థమైందా? హ్యాండ్సప్ అయిపోయింది. మీరు అంత ఈజీ చెప్తున్నారు. అదే విషయాన్ని లోకేష్ బాబుని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అన్ని సూపర్ సిక్స్కి సంబంధించిన డబ్బులు, అన్ని క్యాలిక్యులేషన్స్, 5 సంవత్సరాల తగ్గ ప్లానింగ్తో నేను ముందుకు వస్తున్నాను, అది చెయ్యకపోతే నా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. అమరావతిలో రైతు సదస్సులో లోకేష్ బాబు ఎప్పుడైతే స్టేజ్ మీద కూర్చున్నాడో ఒక రైతు అడిగిన దానికి సమాధానం చెప్పలేక నేరుగా వెళ్ళి తన దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినవన్నీ నేను నోట్ చేసుకున్నాను, నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నాడు. అది ఫలితమా? జగన్ అనబడే వ్యక్తి ఏం చేశాడో నాకు తెలియదు, నాకు అనవసరం, నేను చూడలేదు. కానీ నా కళ్ళతో నేను చూస్తున్నది మాత్రం అది ఎవరైనా సరే నాకు ఈ అభిప్రాయం ఉంది, నాకు ఈ అనుమానం ఉంది, కొంచెం చెప్తారా అని అడుగుతా, అంతే. ఇప్పుడు ఆ రోజు రైతు సదస్సులో ఆ రైతు లేచి నిలబడి లంచం చెప్తే కానీ దగ్గర కూడా రానివ్వట్లేదని మొత్తం జరిగిందంతా చెప్పిన తర్వాత తను నడుచుకుంటూ వచ్చి రాసుకొని మీరు చెప్పినవన్నీ నేను నోటీసులో తీసుకున్నాను, నేను దీన్ని కనుక్కుంటాను, ఇంప్లిమెంట్ చేస్తాను, సరైన న్యాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందో తెలుసు ఎవరికన్నా? తెలీదు నాన్న. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, ఏది మన కూటమి గవర్నమెంట్ ఉంది. కూటమి గవర్నమెంట్కి TV5 కానీ ఈటీవీ కానీ తర్వాత ఇంకా 2-3 ఛానల్స్ కానీ వీళ్ళు నెగిటివ్గా చెప్పగలరా, చూపించగలరా? సమస్య లేదు కదా. గతంలో వైసీపీ పాలన ఉంది, సాక్షి టీవీ ఒక్కటే ఉంది, వాళ్ళు జగన్ని తప్పుగా చూపించగలరా? లేదు. వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని, ఇది సర్వసాధారణం నాన్న, ఇదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఓకే, మీ నాయకుల్ని చక్కగా పొగుడుకోండి, గొప్పగా చూపించండి, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు లేనివి ఎందుకు చూపిస్తారు? అసలైన నిజాలు బయట ఎందుకు పెట్టరు? మీడియా అంటే ఇదా మీడియా అంటే? లోకేష్ బాబుకి ఏం సంబంధం విమానయాన శాఖ? ఆ పట్టాభిరామ్ తను అదేంటి నువ్వన్న ఆర్నాబ్ అడిగినప్పుడు లోకేష్ బాబు అంటే తను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాడు. ఎవరైనా అడుగుతారు, ఆయనకి ఈయనకేం సంబంధం అసలు ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు అసలు? కేవలం మీ నాయకుడి యొక్క మెప్పు కోసమో, మీ నాయకుడు శభాష్ నువ్వు నా గురించి మాట్లాడావు అని అనిపించుకోవడానికో మాట్లాడకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకు సార్ ఇంత భజన ఎక్కువ ఎందుకు చేస్తున్నారు? పదవుల కోసం, మళ్ళీ నెక్స్ట్ టైం టికెట్ కోసం కావచ్చు, నెక్స్ట్ టైం పొజిషన్ కోసం కావచ్చు. అరే అర్థం పర్థం లేని శాఖల్ని క్రియేట్ చేసి నామినేటెడ్ పదవులు పెట్టారు కదా నాన్న. అందులో కూడా అనుభవం లేని వాళ్ళని చైర్మన్లుగా పెట్టారు. ఎక్కడికి పోతున్నామని ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు మీ మీద కత్తి కట్టారు, రైట్, ఓకే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? వీళ్ళు అంతకన్నా రెచ్చిపోయి జరుగుతోంది. చలో వీళ్ళు ఇలానే శాశ్వతంగా ఈ భూమి ఉన్నంత వరకు వీళ్ళే ఉంటారా గవర్నమెంట్లో? రాసిస్తారు ఎవరన్నా? ఎవరు రాసేవారు లేరు కదా. అదే అంటున్నారు కదా, మీరే ఉంటారని రాసిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వమే కంటిన్యూ అవుతుందని రాసిస్తేనే పరిశ్రమలకి మేము పెట్టుబడి పెడతామంటున్నారు. ఏం చేయాలి చెప్పండి, మీరు మమ్మల్ని గెలిపించండి అని అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి, మీరు పిలుస్తారు, మేము వస్తాము, నెక్స్ట్ మీ గవర్నమెంట్ రాదు, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఉందా ఎవరి దగ్గరన్నా? లేదు కదా, ఉండదు. మీకెందుకు? మా రేషియో చూడండి, మా గ్రాఫ్ చూడండి, మేమే ఉంటాం. ఎవరికి చెప్పొచ్చారు? నిన్నో మొన్నో
కళ్యాణ్ బాబు అన్నారు, నేను ప్రతిపక్షానికి కూడా సిద్ధంగా ఉన్నా, రేపు నేను ప్రతిపక్షంలో కూర్చోవచ్చు, అన్నారు. నా చేతిలో ఏం ఉండదు అని అన్నారు. మరి అసెంబ్లీలో 15 ఏళ్ళు నేనే ఉంటానని గెలిచిన కొత్తల్లో అసెంబ్లీలో చెప్పిన మనిషి సడన్గా ఈ మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటారు? నమ్మితే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు నాన్న, కాసేపు శ్రీరామచంద్రమూర్తి చంద్రబాబు నాయుడు అనుకుందాం, ఆంజనేయ స్వామి కళ్యాణ బాబు అనుకుందాం. శ్రీరామ అనే పదం తప్ప ఆంజనేయుడి నోట వెంట ఇంకొక దేవుడి మాట వింటావా? విన్నాడు. ఎందుకు కదా? అంటారు? కదా. మరి కళ్యాణ్ బాబు ఆనాడు ఆ మాటని, తర్వాత ఇంకోటని, మొన్న నేను ప్రతిపక్షానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని, ఇన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇఫ్ కూటమి ఈజ్ స్ట్రాంగ్, పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు కూటమి ఈజ్ స్ట్రాంగ్ అడిగితే, కూటమి పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇన్ని కాంట్రవర్సీలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నువ్వు చూడు, మాధ్యమాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్ని, కళ్యాణ్ బాబు గారి యొక్క మాటల్ని పాతవి కొత్తవి తీసి జాయింట్ చేసి మాధ్యమాల్లో రిలీజ్ చేస్తున్నారు. అవును. సో ఇటువంటి వాళ్ళ మీద రేపటి రోజున అభిప్రాయం ఎలా ఉంటుంది? కంపల్సరీగా కంపేర్ చేసుకుని ఒక డెఫినెట్గా రేపు ఈవీఎంల ఓట్ల, ఈవీఎం ద్వారా వేసే ఓట్లు కాదు నాన్న, ఈవీఎంల ఓట్ల అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఆనాడు 23, ఈనాడు 11, ఆనాడు 23, ఈనాడు 11, ఈ రెండిటినీ కూడా వాళ్ళ తెలివితేటలతో ఒక హేయంగా హేళనగా మాట్లాడుతున్నారు. 23 11కి రాదు నాన్న, రాదు. 23 పైకి వెళుతుంది. కానీ 11 23 అవుతుంది, 200 అవుతుంది, 250 అవుతుంది. ఇది గమనించాలి. 11 23 అవుతుంది, 32 అవుతుంది, 50 అవుతుంది, 100 అవుతుంది, కానీ వెనక్కి రాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండదు నాన్న రాజకీయంలో. మీరు ఇందాక కంపేర్ చేస్తున్నారు పక్క పక్కన పెట్టి అంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక మంత్రాన్ని చెప్పి, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రాన్ని చెప్పి మా నాన్నగారు నేను అస్వస్థతగా అంటే సిక్ అయినప్పుడు ఇది నాకు చెప్పేవారు అన్నారు. మీరు ఆ స్టేట్మెంట్ చూసారా? అంటే ఇది నేను నిజం మాట్లాడాలి, నేను అబద్ధం చెప్పినా మాధ్యమాల్లో ఉంటే ఒరే వెరిముండా కొడక ఇదిగో చూరా అని చెప్పి నాగే పంపిస్తారు. ఒకానొక నాడు మా ఇంట్లో మా మామగారు దీపం వెలిగిస్తే దాంతో మా నాన్న చుట్ట వెలిగించుకున్నారు అని ఒక వీడియో చూసా. అవును, వాళ్ళ నాన్నగారు మళ్ళీ మొన్న ఇట్లా మంత్రం చెప్పుకో బాగుపడుతుందని అన్నారని ఒక వీడియో చూసా. రీసెంట్గా అపర భక్తులు మా నాన్నగారు ఆంజనేయ స్వామికి అని చెప్పేసి ఇంకెవడో పంపించాడు, అది చూసా. దీన్ని బట్టి నేనేమర్థం చేసుకున్నానో తెలుసా? రాజకీయ పరంగా ఎప్పుడు ఒకేలా ఉండరు, ఉండకూడదు, వాళ్ళు ఎంతటి మంచి వాళ్ళైనా ఉండరని అర్థమైంది అని అనుకున్నా. అంతే కాదు సార్. పచ్చి బూతులు, బండ బూతులు. కళ్యాణ్ బాబు లోకేష్ బాబుని తిట్టాడు, లోకేష్ బాబు కళ్యాణ్ బాబుని తిట్టాడు. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో నడిబొడ్డున నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ ఒక పెద్ద సభ పెట్టి నరేంద్ర మోడీని నానా తిట్లు, నానా బూతులు, నానా అగచాట్లు చేశారు, పరమ చండాలంగా మాట్లాడారు. ఇవాళ ఆ మనిషి కోసం గంటల కొద్దీ నిలబడి ఆయన్ని రిసీవ్ చేసుకొని దగ్గరుండి అన్నీ చేశారు. ఇప్పుడు నేను ఏ రకంగా తీసుకోవాలి? నన్ను ఇప్పుడు కొంతమంది తిడతారో, మాట్లాడతారో, బూతులు అంటారో, ఓకే ఫైన్, అది వాళ్ళ అభిప్రాయం. కానీ ఒకసారి ఆలోచించండి, వెనక్కి వెళ్ళండి, చూడండి, నా మాట నిజమా అబద్ధమా మీరు చూడండి. ఇది ఎంతవరకు ధర్మం? మరి ఎర్రచందనం అది ఎలాగో వచ్చింది అని చెప్పిన మాటలు చూస్తే నవ్వాలో ఇంకో దేంతోనన్నా నవ్వాలో అర్థం కాల నాకు. అసలు అది ఎంత బ్లైండ్ స్టేట్మెంట్, బ్లైండ్ స్టేట్మెంట్ అది. అది ఒక మొక్కని, ఆ మొక్క వరప్రసాదమై ఆ స్థితిలో ఆ రకంగా మారిందని, తద్వారా చందనలేపితమైనటువంటి దానిదో లేహ్యాలు, తర్వాత ఔషధాలకి ఎంతో బ్రహ్మాండంగా ఎన్నో ఉన్నాయి దాని మీద. ఆ వీడియో చూశాక అసలు కొంతన్నా తెలుసుకుందామని ప్రయత్నం చేసి తెలుసుకుంటే నేనేమనాలి? అత్తారింటికి దారేది సినిమాలో చూశాక కళ్యాణ్ బాబు మీద ఎంత మంచి కుటుంబ కథా చిత్రంలో నాయకుడివిరా నాన్న నువ్వు అనుకున్నా. ఇది చూశాక ఒకటే అనుకున్నా, రాజకీయం ఎటువంటి వాళ్ళనైనా నాశనం చేస్తుంది అని. అసలు మీరు ఎలా నమ్మారు ఆయన్ని? ఫస్ట్ ఏమో లెఫ్టిస్ట్ భావజాలాలతో చెగివీరా నాకు ఆయన ఎవరైతే నాకెందుకు కాదు గురుగారు. ఒక మాట, నేను కళ్యాణ్ బాబుని ఒక మంచి కథానాయకుడిగా ఇష్టపడతా.
రాజకీయంగా నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను, నాకొద్దు. భజన నేను భజనగాని కాదు, నేను అపర వీర క్రూర భయంకరమైన అభిమానిని కాదు. చక్కగా ఉంది, బాగుంది, నైస్. ఒక కుటుంబ కథా చిత్రం, అందంగా ఉన్నాడు, బాగున్నాడు, చాలు, ఇది చాలు. గుడ్డలు చించేసుకోవాలండి ఇప్పుడు అభిమానం అంటే. అలాగే చేస్తాను. నాకు లేదు. ఆమె ట్రూ ఫ్రాక్టర్, వెరీ క్లియర్. ఇలా ఇప్పుడు నెలకొక మాట, 2 నెలలకు ఒక రకంగా ఇది ఉంటూ ఉంటే ప్రజలు చూడరా? ఓకే, ఇవాళకి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, మీలో మీరే కొట్టుకు చావండి, ఇంకో 5 ఏళ్ళు ఆయనకే ఇస్తారు అనుకుంటారుగా కదా. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చారు, ఒకసారేమో డబ్బులు లేవంటావు, ఒకసారేమో ఇంకోటి అంటావు. ఇప్పటికీ 6 హామీల గురించి ఆలోచిస్తున్నామంటున్నారే కానీ ఏది సవ్యంగా జరుగుతోంది? నాకు చంద్రబాబు నాయుడు గారితో అవకాశం దొరికితే, సార్ ఎవరికి కోట్లు లక్షలు ఏమి వద్దు సార్, ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి సార్, ఈ ఫ్రీ మీరు ఇస్తే చదువుకోలేని వాడికి విద్యనివ్వండి సార్, ఆపరేషన్ చేయించుకోలేని వాడికి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి సార్, ఈ బియ్యాలు కూరలు పప్పులు అవి ప్రయాణాలు ఎవడి ముడ్లోకి సార్ ఇవన్నీ? ఎందుకు సార్ ఇవన్నీ? మగాడు సంపాదిస్తున్నాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇవాళ మగాడికి తోడుగా వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఆడది కూడా సంపాదిస్తోంది, సవ్యంగా సాగిపోతున్నాయి సార్. వద్దు సార్, ఈ ఉచిత పథకాల్ని దయచేసి అలవాటు చేసి మనుషుల్ని సోమరి చేసి ముడ్డి నేలకి ఆనించి కూర్చొని కదలకుండా కష్టపడకుండా తయారు చెయ్యకండి సార్, చెప్పాలనుంది. కాదు గురుగారు, మీరు ఫస్ట్లో విద్య వైద్యం గురించి మాట్లాడారు ఆ కదా, రెండు ఇవ్వండి. ఆ 2 ఇవ్వమని మీరు ఈజీగా చెప్తున్నారు కానీ తెలుగు మీడియం తప్పించి ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం చదివితే మీ పిల్లలంతా ముద్దబ్బాయిలు అవుతారని సే కాల్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు విద్య ఎక్కడి నుంచి వస్తుంది? తెలుగు మీడియం మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవి ఈ ఫ్రీ పథకాలు ఎందుకు వస్తున్నాయి? ఫ్రీ పథకాలు ఎందుకు? దేనికి? సోమాలు చేయడానికి కదా. నేను అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నువ్వు ఏవైతే పెట్టావో అవి అక్కర్లా. మగాడు సంపాదిస్తున్నాడు, ఇవాళ ఫ్రీ బస్ పెట్టావు, ఇంతకుముందు మగాడు సంపాదించిన డబ్బుతోనేగా ప్రయాణాలు, మగాడు సంపాదించిన డబ్బుతోనేగా చదువులు, మగాడు సంపాదించిన డబ్బులతోనేగా అన్నీ. ఆడది ఒక రకంగా కష్టాన్ని ఎత్తుగా 20వ తారీఖు దాకా అన్ని చూసుకుంటంతోనే సరిపోతుంది. 20వ తారీఖు నుంచి మొదలవుతుంది మగాడికి మానసిక వేదన. ఎంతమందికి తెలుస్తుంది? నెలాఖరు వస్తోంది, ఇంటి అద్దె నుంచి, పప్పుల నుంచి, ఉప్పుల నుంచి, కరెంటు బిల్లు నుంచి, మెయింటెనెన్స్ నుంచి, కారు పెట్రోల్ నుంచి, ఈఎంఐల నుంచి, ఎన్నిటి మధ్య మగాడు నలిగిపోతున్నాడు? నిజం గురుగారు, ఎన్నిటి మధ్యన మగాడు నలిగిపోతున్నాడు. ఇవాళ రేపు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం అని చెప్పి అదొకటి, అయ్యో నేను కట్టకపోతే నా బిడ్డ చదువు ఆగిపోతుందని నలిగిపోతున్నాడు. 9 నెలలు తల్లి తన గర్భంలో బిడ్డని మోసి పురిటి నొప్పులు భరించలేక ఎందుకు పెళ్లి చేసుకున్నా, ఎందుకు నాకు ఈ జన్మ అని ఏడ్చి బిడ్డ పుట్టగానే అన్నీ మర్చిపోతుంది. కానీ మగాడు 91 సంవత్సరాల 1 నెల పాటు కన్న బిడ్డ గురించి కాదు నాన్న, కట్టుకున్న దానికోసం కూడా నలిగిపోతాడు. ఈఎంఐల కోసం నలిగిపోతాడు. పిల్ల పెళ్ళి చెయ్యాలంటే పెట్టాల్సిన బంగారం గురించి నలిగిపోతాడు. కొడుకు కావాలి అంటే 2 లక్షలైనా 3 లక్షలైనా వాడికి బైక్ ఇవ్వడం కోసం నలిగిపోతాడు. ఏదన్నా వస్తే, ఆపద వస్తే అమ్మా నాన్నలకి ఆరోగ్యం కోసం, ఆసుపత్రి కోసం నలిగిపోతాడు. తనకి తానుగా ముచ్చటపడి ఓ మూల కూర్చొని బీరు తాగితే తాగుబోతు ముండా కొడుకు అని తిడతారు. ఇదెక్కడి ధర్మం నాన్న? ఎక్కడి ధర్మం? నువ్వు అన్నీ ఫ్రీగా ఇస్తున్నావు. ఇవన్నీ ఇవ్వకుండా చదువుకోలేని వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి చదువులు ఉచితంగా ఇస్తా. వైద్యం చేయించుకోలేక ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం ఉచితంగా ఇస్తా. ఈ 2 పెట్టండి సార్, మిగతావి ఏం వద్దు సార్. మగాడు చేతకాని వాడు లేడు సార్ ఆంధ్రాలో. ఆంధ్రానే కాదు, మగాడు ఎక్కడైనా సరే నువ్వు అవకాశం ఇస్తే వాడు హిడ్మా ఎందుకు అవుతాడు? అవకాశం వస్తే హిడ్మా ఎందుకు అవుతాడు వాడు? అవకాశం రాకే కదా తుపాకీ చేత పట్టింది. అట్లా కాకుండా వాళ్ళ విద్వత్తుల్ని బట్టి మీరు చెయ్యండి. చక్కగా వాడు నిలబడతాడు, వాడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఎవడికి కావాలి ఉచిత పథకాలు? ఉచిత పథకాలే కాదు, 2,55,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైనటువంటి రాజధానిని నిర్మిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు. నేను చూస్తానని అనుకోవట్లేదు నాన్న. అదేంటి గురుగారు, మనం జస్ట్ లేదు నాన్న. లెట్ us బీ ఫ్రాంక్. అమరావతి ఇది వరకు కన్నా ఇప్పుడు ఇల్లు కట్టడం తేలికైపోయింది. అవును, రైట్.
ఆ పారామీటర్లో చూసుకున్న ఒక రాజధాని నిర్మాణం అంటే అంత తేలిక సింపుల్గా 30-35 సంవత్సరాలు ఈజీగా అయింది కదా. నేను బతుకుంటానని అనుకోను. నేను చూడను అన్నది. అటువంటి దాని గురించి నేను మాట్లాడడం మీరు ధర్మమా? చూడలేరా ఆయన చేయలేరా నేను చూడను అన్నా. ఏ రాయి అయితే ఏం పళ్ళు కొట్టుకోవడానికి నేను చూడను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇప్పుడు అంత తేలిక కాదు. ఎందుకంటే ఇవాళ నువ్వు అమరావతికి రా, నేను చూపిస్తా. 15 అంతస్తులు 20 అంతస్తులు పెట్టి కట్టారు, ఏదో అయిపోతుందని. గుద్దితే గోడ పడిపోతుంది అక్కడ. గుద్దితే గోడ పడిపోతుంది. సీరియస్లీ సీలింగ్ నుంచి కట్టిన వారం అన్ని వస్తున్నాయి. సో ఇప్పుడు సెకండ్ పుల్లింగ్, అదే సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు? జీరో. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు నేను అడుగుతున్నా. సో ఇవి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఇప్పుడు? లేదుగా. రోడ్ల మీద ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఇప్పుడు రేపు కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తే మెడికల్ కాలేజీలన్నీ ఎంతమంది చదువుకోగలరు? అంటే ఉన్న సీట్లేమో 1000, నువ్వు 10,000 మందికి కోచింగ్ అనే పేరుతో నువ్వు డబ్బులు దండుకుంటున్నావు. ఒక కాలేజీలో ప్రతి సంవత్సరం ఎంతమందిని డాక్టర్ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు? పోనీ ఒక్క చోట ఉందా? రాష్ట్రం అంతా ఉన్న కాలేజీల్లో దాదాపు 5 లక్షల మందిని మెడికల్ సీటు వస్తుందనే నమ్మకంతో వాళ్ళని చదివిస్తున్నారు. 5 లక్షల మందిని చదివించి ఎంతమందికి డాక్టర్ పొజిషన్ ఇస్తున్నారు? ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బంతా? నేను మంచివాడిని కాదు నాన్న, నేను ఉన్నది మాట్లాడతా. నా బిడ్డకు వస్తుంది డాక్టర్ సీటు, నా కొడుకు వస్తుంది డాక్టర్ సీటు అని ఆరాటపడి లక్షలు కుమ్మరిస్తున్నారు. కానీ మీరు కారు మారుతోంది, ఉండే ఇల్లు మారుతోంది, చేసే దర్జా మారుతోంది, వేసుకునే పెర్ఫ్యూమ్ మారుతోంది, పక్కన ఉండే మనుషులు మారుతున్నారు. కానీ పేదవాడు మారడు, చదువు మీద ఆసక్తి ఉన్నవాడు మారడు, ఆశతో బతుకుతున్నవాడి ఆశ మారదు. వాళ్ళు మాత్రం మారుతూనే ఉంటారు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. 17 మెడికల్ కాలేజీలు మనకు వస్తే అందుట్లో సీట్లు ఒకసారి 50 సీట్లు, ఒకసారి 70 సీట్లు వస్తే మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా లెటర్ రాసి ఆ సీట్లని తీసుకోలేదంటే తెలుసా మీకు ఆ విషయం? అంటే తెలుసు, విన్నాను. చాలా పెద్ద రాంగ్ స్టెప్ అని అనిపించింది నాకు. ఎందుకంటే సార్ 55 ఏంటండి, మాకు 100 ఇవ్వండి అని అడగాలి. మాకు 70 కాదండి, ఇక్కడున్న స్టూడెంట్ పాపులేషన్ని బట్టి మాకు ఎంత ఇవ్వండి అని అడగాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కోటాలు అయిపోయినాయి, డాక్టర్ సీట్లు అయిపోయినాయి. ప్రైవేట్ కాలేజీలో ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడేంటి ఇక్కడేంటి తేడా? ఏంటి తేడా? డబ్బు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల సీట్లకి డబ్బులు రావు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి అంతే. పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు ఎలా పెట్టేస్తున్నారు కాలేజీలు? ఊరికే పెడుతున్నారా? వాళ్ళు ఏమైనా ఊరికే సీట్లు ఇస్తున్నారా? కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు టాప్ ర్యాంకర్లు, వాళ్ళకి ఇవ్వకపోతే తర్వాత జరిగేది ఏంటో అందరికీ తెలుసు. అందుకే పూలు అమ్మాను నీలమ్మాను అంటే ఇది ఎక్కడ విన్నాను సార్ నేను. ఏమంటే పూలు అమ్మాను నీలమ్మాను, ఇది మన అద్భుత చతురోక్తులు మల్లారెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా వచ్చారు? తెల్లారిసరిగా అయిపోతుందా? కాదు కదా, సినిమా కాదు కదా. ఇప్పుడు నాకు ఉంటుంది, నేను సైకిల్ తొక్కి 7 రోజుల్లో మొత్తం సైకిల్ తొక్కేసేసి 1 లక్ష రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే ఇప్పుడు ఎవడు పోటీలు పెట్టట్లా. ఓకే, మా సినిమాలో లాగా. సీరియస్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఉన్న మెడికల్ కాలేజీ సీట్లన్నీ, కోర్సులు ఎంతమంది కనీసం మీకెందుకు, మీ వాడికి 0 వచ్చినా మేము వాడిని డాక్టర్ని చేస్తామంటారు. వాడు రాదు, అది మోసం. కానీ తల్లిదండ్రుల ఆశని ఎన్కాష్ చేసుకుంటున్న సంగతి అందరూ తెలుసుకున్న ఆశతో తల్లిదండ్రులు మాత్రం పోనీలే వాడు చదవాలనుకుంటున్నాడు, కడదాం వస్తే చదువుకుంటాడు కదా అని ఆశపడుతున్నాడు. వాడికి రాదు. ఈ కట్టిన 5 లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి? గురుగారు, నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలను. మేబీ హట్ అవ్వచ్చు నా మాటల వల్ల, బట్ నేను నిజమే మాట్లాడదాం. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే హైడ్రా అని ఇల్లు కూల్చేస్తున్నారు ఒకటి. ఆంధ్రాలో కూడా భవానీపురం అనే ఊర్లో ప్రాంతంలో దగ్గర 42 ఫ్లాట్స్ను కూల్చేశారు. రాకుండా స్టే ఆర్డర్ వచ్చేలోపే కూల్చేశారు. ఇప్పుడు వీళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లోన్స్ పెట్టుకున్నారు, అన్నిటికీ మించి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి. ఇటు తెలంగాణ చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఇన్ని ఉన్న వాటిని ఇమ్మీడియట్గా కూల్చేస్తూ ఉన్నారంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళ ఆధారం వాళ్ళ పార్టీ కాదేమో, వాళ్ళకు ఓట్లు వేయలేదేమో.
ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తప్ప అన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఒకటే సీట్ వచ్చింది. నవీన్ యాదవ్ కనుక గెలవకపోతే ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, కావూరి హిల్స్లో, బంజారా హిల్స్లో, గచ్చిబౌలిలో, కొండాపూర్లో ఎవడన్నా బతకగలడా మనశ్శాంతిగా? లేదు, ఆంధ్ర వాళ్ళు కష్టం. ఎవడన్నా బతకగలడా నవీన్ గెలవకపోతే? నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నా. అంటే దౌర్జన్యం చేసి చంపేస్తారనుకున్నారా మరి? ఆహా. రూల్స్ రేవంత్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి రూల్స్ ప్రకారంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రూల్స్ ప్రకారంగానే మాట్లాడతాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? కబ్జా చేసిన గడ్డివన్నీ కూలగొట్టాలి, మోసం చేసినవన్నీ కూలగొట్టాలి. ఇప్పుడు గెలిపించుకున్నారు కాబట్టి సరే పో అంటాడేమో, తర్వాత చూద్దాంలే అంటాడు. ఇప్పుడు నాగార్జున గారి యొక్క అప్పుడు కన్వెన్షన్ ఏదో మొత్తం కూల్చినప్పుడు ఎన్ని గొడవలు అయినాయి, చాలా అయినాయి. కోర్టులకు వెళ్ళారు, స్టేషన్లకు వెళ్ళారు, అన్నీ అయినాయి. పోనీ వాళ్ళ వైరం ఏమన్నా శాశ్వతంగా ఉందా? లేదుగా, కలిసిపోయారుగా. ఎలా? ఎందుకని? లెట్ us థింక్ ఎవ్రీవన్. నన్ను తిట్టడం కన్నా, నా మీద కామెంట్లు పెట్టడం కన్నా, నా మాటల్ని అర్థం చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ ఏది శాశ్వతం కాదు, ఏది అలానే ఉండిపోదు, మారుతూనే ఉంటాయి. సర్దుకుపోవడం అనేది జరుగుతుంది డబ్బున్న వాడికి. ఎందుకని? ఈ డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆన్ ద బ్లాక్ బుక్స్, ఈ వాంట్ బీ ఇన్ దట్. భవానీపురంలో అంత బురదలు వచ్చి నాశనం అయిపోయి చంకనాగిపోతే వాళ్ళకి తిరిగి కట్టించిన పాపాన పోలేదు, కానీ కట్టుకున్న ఇళ్ళని కూల్చారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆఫీసర్ల పర్మిషన్లు ఎలా ఇచ్చారు, కమిషన్లు ఎవరు, వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి నువ్వు వాళ్ళకి చెయ్యాలి. అది జరగదు, అది అవ్వదు. అందుకని ఏమీ చేయలేని మధ్యతరగతి వాడి ఇల్లు కూల్చేస్తే పోలా? స్ట్రాంగ్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా కరకట్ట మీద కట్టినటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారో అది కొలగొట్టరుగా. ఎందుకు సార్? తప్పుగా సీఎం కదా, సీఎం అయితే అక్రమంగా ఉండదు. వాళ్ళేవాడు నువ్వు బాగానే ఉన్నావా? నేను సీఎం అయితే నేను ఇచ్చే ఆర్డర్ని నువ్వు ఫాలో కావాలి. ఆల్రెడీ 5 కోట్లు పెట్టి బాగు చేయించారు కొడుకు గారు. నేను ఇచ్చే ఆర్డర్ని బట్టి నువ్వు ఫాలో కావాలి, అంతే. దట్స్ ఆల్. అంటే సామాన్యుడికి ఒక రూలు, సీఎం ఒక రూలు. నేను ఏనాడో చెప్పా, రాజ్యాంగబద్ధంగా ఏనాడో చెప్పా. ఇక్కడ ఇప్పుడు ఒక సిస్టమ్ రాజకీయాల్లో స్పష్టమైన ఒక పద్ధతి కలిగిన నాయకులు చచ్చిపోయి 30 ఏళ్ళు అయిపోయింది నాన్న, 35-40 ఏళ్ళు అయిపోయింది. ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ రాజకీయం ఎంతో చక్కగా నలుగురిని కలుపుకొని ముందుకెళ్ళేలా ఉంది నాన్న. ఈనాటి రాజకీయం రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం, అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్ నాన్న. ఎక్కడుంది నాన్న ధర్మం? ఎక్కడ ధర్మం నిలబడుతోంది? ఆడపిల్లల మీద అతి దారుణంగా జరుగుతున్న సంఘటనలకి ఎవడు సమాధానం చెప్పగలుగుతున్నారు? ఎవరు ఎందుకు దాని గురించి మాట్లాడరు. మాట్లాడతారు నాన్నోయ్. అదొక ఆ ఇన్సిడెంట్ విల్ కమ్ ఆన్ ద స్క్రీన్ యాజ్ ఎ మూవీ, మాట్లాడుకుంటారు. మూవీలో వస్తుంది ఎలక్షన్. ఖచ్చితంగా ఒక సినిమా ఆడాలి అంటే ఒక ఆడదాని బట్టలు ఉడదీయాలి, ఒక సినిమా ఆడాలంటే ఒక ఆడదాన్ని అత్యాచారం చేయాలి, ఒక సినిమా ఆడాలి అంటే ఆ అత్యాచారం పసిగట్టి దాన్ని కనిపెట్టి బయటికి చూపించాలి. ఇంతే. ఓటీటీలో చూడు నీకు ఇవే ఉంటాయి, బయట చూడు అవే ఉంటాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కుక్కని కొట్టినట్టు కొడతాడు హీరో. ఇదేంటి అని అడిగితే మళ్ళీ హీరో ఐపీఎస్ ఆఫీసర్గా కనబడతాడు. ఇప్పుడు నేను ఒక మాట, ఆనాడు ఇలాంటి కథలు రాలేదు, ఆనాడు రాలా. ఇవాళ ఎందుకు వస్తున్నాయి? డబ్బు ఎక్కడుందో అవే తీస్తే బాగుంటుంది అనుకొని తీస్తున్నారు. ఇంకా సినిమా స్క్రీన్ మీద సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, ఓటీటీకి అది కూడా లేదు. నువ్వు ఏం తీస్తావో తీసుకో, బాగుంటే డబ్బులు ఇస్తాం, ఇదే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారి పైన 98 కేసులు 90 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పైన 23 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు భాగస్వాములుగా ఓటుకు నోటు కేసులు కూడా ఉన్నారండి వీళ్ళిద్దరు. ఉన్నారు, తెలుసు. మరి ఇటువంటి వ్యక్తులకి ఓట్లేసి జనాలు గెలిపించిన తర్వాత కొద్దిగా మంచి చేస్తారేమో అనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరి గురించి మాట్లాడావు. రాజకీయంలో కేసు లేకుండా అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు. పార్లమెంట్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా అసలు అయితే అక్కడ దొరకరు నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా తొందరగా అర్థం చేసుకున్నావు నాన్న. మనం భారతావనిలో సర్దుకుపోయే మెంటాలిటీ
ఎవడు ఏదొచ్చి ఏం చేసినా నోరు మెదిపకుండా కూర్చునే మెంటాలిటీ మనది. లేకపోతే నాకు ఒక మాట చెప్పు నాన్న, ఐ జస్ట్ వెయిటింగ్. నేను చచ్చిపోయే లోపల ఒక ఐపీఎస్ ఆఫీసర్ హోమ్ మినిస్టర్ అవుతాడా? నేను చచ్చిపోయే లోపల ఒక ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ ఆర్థిక శాఖకి అధిపతి అవుతాడా? కొన్ని కోరికలు ఉన్నాయి. ఒక్క మచ్చ కూడా లేకుండా, ఒక చిన్న కేసు కూడా లేకుండా, ఒక అవినీతి చెయ్యకుండా నీతివంతమైన నిజమైన పాలన అందించడానికి తెల్ల కాగితం లాంటి వ్యక్తి వస్తాడా అని. నేను ఈ జన్మే కాదు, ఏ జన్మలోనూ ఎన్ని జన్మలు మనిషిగా ఎత్తినా ఇది నేను చూడను. ఎందుకంటే ఆ కాలం అయిపోయింది, ఇక లేదు, ఇక రాదు. అంతే అంటారు. వెరీ సింపుల్ నాన్న. లేదు, రాదు. ఎందుకంటే మన రాజకీయంలో వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఇవ్వరు అని అన్నారు, వారసత్వపు రాజకీయాలు లేవు అని అన్నారు. మరి ఇక్కడ జరుగుతోంది ఏంటి? అసలు ఏం జరుగుతోంది? భాష ఎలా వాడుతున్నారు నాన్న? అత్యంత భాష, ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, అది రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రతిపక్ష పరంగా కావచ్చు, ఎటువంటి భాష మాట్లాడుతున్నారు? కరెక్టేనా ఇది? అసలు అది చూసి మన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఇలా మాట్లాడచ్చు అనుకోరా? ఆలోచన రాదా? మీరు మాట్లాడుతుంది నీ మొగుడిచ్చాడా, నీ అమ్మ మొగుడిచ్చాడా, అంతే, తాత మొగుడిచ్చాడా? అదే ఈ భాష ఎంతవరకు ధర్మం? ఎవరు తీసుకురాగలరు? ఎట్టి పరిస్థితుల్లోనూ సభా వేదికల్లోనూ మాధ్యమాల్లోనూ భాషా ప్రయోగాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా మర్యాదపూర్వకంగా సత్సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని జీవో ఎవరు తెస్తారు? అంటే బట్టలు ఇప్పించే రోడ్డు మీద చెప్పుతో కొడతా అంటే మధ్య ప్రాణపీల కడుపు కొట్టావు జగన్. మరి వీళ్ళెక్కడ దిగొచ్చారా? వీళ్ళేం కొడుతున్నారు ఇప్పుడు? వీళ్ళేమో దిగొచ్చారా? నడి రోడ్డు మీద నరుకుతున్నారుగా మనుషుల్ని, నడి రోడ్డు మీద నరుకుతున్నారు, ఎవరినో తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ వీళ్ళకి అందరూ కలిస్తే వచ్చిన బలం అక్కడ ఒక్క జగన్కి వచ్చింది, ఒక 5 to 10% తేడాతో. ఇప్పుడు ఎవరు బలవంతులు? రేపు మీరు ముగ్గురు ముక్కలు అయిపోయారు, అప్పుడు ఎవరు బలవంతులుగా కనబడతారు? ఎదుటి వ్యక్తి. అదొక్కటి వాళ్ళు తెలుసు. బలవంతుడు కాబట్టి ఇంతమందికి కూటమి అయ్యారని కూడా మాట ఉంది. ఇవాళ మన సీఎం వెళితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు, మన ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు వెళ్తే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వస్తారు, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వస్తారు కదా. కానీ జగన్ వెళితే జనం వస్తారు. ఈ విషయంలో నన్ను జగన్ అభిమాని అనుకొని అడ్డగోలుగా తిట్టినా నా ఒంటి మీద మొలతాడు కూడా ఓడదు. కాబట్టి అర్థం చేసుకోవాలి, జగన్ వస్తే జనం వస్తారు. దానికి ఏం పేరు పెడతావు? అభిమానం అని పెడతావా? వైసీపీ కార్యకర్త అని పేరు పెడతావా? లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అని పేరు పెడతావా? లేకపోతే క్రిస్టియన్స్ అని పేరు పెడతావా? పోనీ అందులో హిందువులు లేకుండా ఉన్నారా? వాళ్ళు ఉపయోగించుకోకుండా ఉన్నారా? జనం వస్తారు. జగన్ వస్తే ఎందుకు వస్తున్నారు గురుగారు? అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఆ డబ్బులు వాడుకున్నారు కాబట్టి, తను విడుదల చేసిన పథకాల ద్వారా ఆ డబ్బును వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రాకుండా అడ్డుపుల్లలు ఎక్కువైపోయినాయి కాబట్టి, వాలంటీర్లను ఎత్తేసారు కాబట్టి, ఇంటికి వచ్చి ఇచ్చే విధానం లేదు కాబట్టి, వాళ్ళ చదువులు ఆగిపోయాయి కాబట్టి, ఫీజు రియంబర్స్మెంట్ లేదు కాబట్టి, అడ్డగోలు కేసులు పెట్టి జైల్లో పెట్టి తల్లిదండ్రులకి అన్నం పెట్టేటటువంటి కొడుకుల్ని లోపల పెట్టారు కాబట్టి, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నాన్న. రైతుల పరిస్థితి మీకు తెలుసా? పరమ అగమ్య గోచరంగా ఉంది. చెప్పుకోవడం బయటికి రైతుల పరిస్థితి బాగుంటే కర్నూలు, నంద్యాలలో నువ్వు టమాటాల లారీలు రోడ్డు మీద ఎందుకు పోస్తున్నారు? రాయలసీమల్లో రోడ్డు మీద పడేస్తున్నారు కూరగాయలన్నీ, తోటలు ఎండిపోతున్నాయి. పత్తి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు చూడు, కావాలంటే హైవే మీద వరుస పెట్టిన 100-150 లారీలు కనపడతాయి, కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ క్లియర్. ఇప్పుడు నేను గాలిలో మాటలు మాట్లాడను, గాలిలో బ్రతకను, ఇది క్లియర్. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేధా సంపత్తి ఉపయోగించుకోలేకపోతున్నామా అని అనిపిస్తుంది. నేనైతే మీ మాధ్యమం ద్వారా నాకు అవకాశం రాదు, ఎందుకంటే నన్ను
కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తాంబూలం ఎంత పెడతారు, దక్షిణ తాంబూలం ఎంత పెడతారని నేను చెప్పను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ మాట్లాడతా, అన్నీ నిజాలవుతాయి. అమ్మయ్య పోనీలే మనల్ని మోసం చేయలేదు అనుకుంటాడు, అది చాలు. కొంతమంది మాత్రం చక్కగా ఇవ్వడానికి సిద్ధపడతారు, కొంతమంది తెలుసుకొని ఇవ్వడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతారు. బట్ నేనే ఉన్నవాడు వచ్చినా లేనివాడు వచ్చినా మధ్యతరగతి వాడు వచ్చినా గోవిందా గోవిందా అంటారు తిరుమలలో. భగవంతుడికి ఏ రకమైనటువంటి విధానం అనేది ఉంటుందో అంతా ఒకటే అని, అది మనుషుల్లో లేదు నాన్న. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నాకు ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది గారు. మీకు తెలుసు చైర్మన్ ఎవరో, టీవీ5 మన ఆదికేశవ్ బిఆర్ నాయుడు గారు. ఆదికేశవ్ వచ్చింది. బిఆర్ నాయుడు గారు. బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్. అంటే 7 కొండల వెనక ఇంకో 8వ కొండ ఉందంట. అంటే 7 కొండలకు ఉన్న పవిత్రత ఆ కొండకు లేదో, లేకపోతే ఈయన దృష్టిలో ఆ కొండ హీనమైనదో నాకైతే అర్థం కాల. 8వ కొండ చెత్త కొండ ఒకటి ఉంది అని ఆయన మాట్లాడుతూ జరిగింది. అంటే పవిత్రమైనటువంటి దేవుని నివసించే ప్రాంతాన్ని చెత్త కొండగా అభివర్ణించడం ఎలా అనిపిస్తుంది? మరి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో టాయిలెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తిరుమల కొండ మీద టాయిలెట్లు పెట్టు, అది చెత్త కాదు. కానీ దర్శనానికి వెళుతున్నప్పుడు నువ్వు టాయిలెట్ పెట్టావు, దొడ్డికి అక్కడికే వెళ్తాంగా, లెట్రిన్ అక్కడికే వెళ్తాంగా కదా, అది చెత్త కాదా? పెద్దవాళ్ళు ప్యాడ్స్ పెట్టుకుంటారు, దర్శనానికి వెళ్ళినప్పుడు షుగర్ పేషెంట్స్ ఆపుకోలేక యూరిన్ అన్నీ వస్తాయి, బయటికి రాగానే బాత్రూంలోకి వెళ్తారు. మరి దేనితో దర్శనం చేసుకున్నాడు బాలాజీని? అంటే ఆయన చాలా పెద్ద ఆయన, టీవీ5 చైర్మన్ గారు, మహానుభావుడు, అపర భక్తుడు వెంకన్నకి, చంద్రబాబు నాయుడు గారికి బాగా కొన్ని సంవత్సరాలుగా 25-30 సంవత్సరాల పైబడి మంచి రామోజీ గారితో వీళ్ళందరితో అనుబంధం ఉంది. సో ఈ టైప్ ఆఫ్, ఈవెన్ రాధాకృష్ణ గారు కూడా గొప్ప వ్యక్తి, వీళ్ళంతా కూడా ఒక సెట్ ఆఫ్ టీం అనుకోవాలి. వాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, చేశారు, చూశారు, పరిపాలన చేశారు, ఎన్నో జరిగినాయి. ఓకే ఫైన్. ఇప్పుడు అంటే ఒక తిరుమల కొండని చెత్త కొండ అనేంత వచ్చింది అంటే మరి అది నేను చిన్నవాడిని, వయసులో నాకన్నా పెద్దవారు, నేను ఎలా విమర్శిస్తాను ఆయన్ని? ఆయనకి వదిలేయాలి, మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు అర్హత లేదు ఆయన గురించి మాట్లాడడానికి. ఆయన వయసు కూడా కాదు, ఆయన వయసుతో సమానం కాదు, ఆయన కన్నా 20 ఏళ్ళు చిన్నవాడిని, నేను ఎలా మాట్లాడతా? కాకపోతే తిరుమల కొండల్లో చెత్త కొండ ఉందా? సహజంగా తిరుమలని ఎలా మనం అభివర్ణిస్తాం? యావత్ ప్రపంచం కలియుగ వైకుంఠంలా చూస్తాం కదా, అటువంటి చోట చెత్త కొండ ఉంటుందా అని నాకు ఒక అనుమానం వచ్చింది, అంతే. అయితే ఏంటంటే ఉపయోగపడింది కూడా, ఇప్పుడు ఒక కొండ ఉంది, ఆ రాయి పనికిరాదు కాబట్టి చెత్త కొండ అన్నారు. లేదు ఉపయోగపడదు కాబట్టి, వనరులు లేవు కాబట్టి, దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు కాబట్టి ఒక బండరాయేమో అందుకే అన్నారేమో అని నేను అనుకున్నారా? ఇప్పుడు అందరికీ ఈ మధ్య మంచి మంచి పదవులు, అవార్డులు ఇస్తున్నారు గురుగారు. మీకు తెలియంది ఏముంది? ఒకరినేమో విశ్వానికే గురువుగా చేసి ఒక అవార్డు ఇస్తే, ఇంకొకరినేమో డైరెక్ట్గా నవయుగ అభిమానం, ఇష్టం ఎంత దారికన్నా తీస్తుంది నాన్న. ఇప్పుడు నేను హిందూవాదిని, హైందవవాదిని, హిందూ ధర్మాన్ని ఇష్టపడేవాడిని, ఒక హిందువుగా బ్రతుకుతున్నవాడిని. కానీ దానికన్నా ముందు ఒక మనిషిని సీతమ్మ తల్లి ఒకటే చెప్పింది, నేను ఒక మనిషికి జన్మనిచ్చా, ఒక నిండైన మనిషిగా బ్రతకాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా చచ్చిపోవాలి, అంతే తప్ప వీళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే అనే విధానాలు మాత్రం ఎప్పుడూ పెట్టుకోవద్దు నాన్న, ప్రేమాభిమానాలకి దూరం అయిపోతావని చెప్పింది, అంతే. కాకపోతే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా సరిగ్గా అందట్లేదు ఎవరికి అని నేను అప్పుడప్పుడు అనుకుంటా. ఎందుకంటే ఆలోచించాలి కదా, ఒక బిరుదుని ఇచ్చేటప్పుడు, ఒక సన్మానం చేసేటప్పుడు ఆలోచించాలి. ఏదో పదవి ఉంది కదా, ప్రముఖ నాయకులు కదా, ప్రముఖ వ్యక్తులు కదా, వాళ్ళ దగ్గర భజన చేస్తే మనకేదో వస్తుంది, మనం చాలా ఫ్లరిష్ అవుతాం, మనకు ఉపయోగపడతారు అనే ఆలోచనతో ఏది పడితే అది అదృష్టం బాగుంది, లేకపోతే ఇప్పటికి 10,000 మందికి ఇచ్చేవాళ్ళు భారతరత్న, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం భారతరత్న ఇచ్చేసేది.
వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరికీ. అది తప్పు కదా నాన్న. అభినవ్ శ్రీకృష్ణ దేవరాయలు చూసారా మీరు? నేను రీసెంట్గా పుట్టారు సార్. అంటే ఒకటి నాన్న, నాకు ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు తెలుసు. తెనాలి రామకృష్ణలో శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటాడేమో అదే అనుకుంటూ చూస్తా. పగిడి అవన్నీ కూడా పెట్టారు కదా. అంటే ఒకటి నాన్న, దాన్ని ఏమంటారు, రంగేసుకున్నంత మాత్రాన పులి నక్క పులి దాంట్లో తేడా లేకుండా ఉంటుందా? ఇప్పుడు రంగు వేసుకుంది నక్క, పులి అయిపోతుందా? అయిపోతుంది. ఎలా అవుతుంది? అరుస్తుంది కదా ఊ అని. అవును, పులి గాండ్రిస్తుంది నాన్న. మనం పోల్చుకోకూడదు నాన్న, చాలా తప్పది. అంటే ఒకటి, వాళ్ళకి ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళు ఇచ్చారు, తప్పే ఉంది? తప్పే ఉంది. నేను తప్పు అనుకోను, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. నేను ఇప్పుడు అదే అంటున్నా, అవకాశం లేదు, అనుమతి లేదు, లేకపోతే భారతరత్న అనే బిరుదు ఈ పాటికి ఎన్ని వేల మందికి ఇచ్చేవాళ్ళు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వాల? ఎన్టీఆర్కి ఇవ్వాల. ఆయనకి ఇవ్వాలి అని పార్టీలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఎంతోమంది ముక్తకంఠంతో ఆ మహానుభావుడికి ఇవ్వాలి. రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే ఇలా ఉంటాడు, రావణాసురుడు అంటే ఇలా ఉంటాడు అనే పాత్రకి నిండుతనం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ మహానుభావుడికి, తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి ఎన్నో ఎన్నో ఎన్నో, ఒకటి కాదు, అటువంటి మనిషికి ఇవ్వలేదు. కానీ కూటమిలో ఉండి కూడా తెప్పించుకోలేకపోయారని ఒక బాధ. మీరు ఇప్పుడు నాతో ఎన్టీ రామారావు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు పోయిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మాట్లాడి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టిస్తా అన్నారు. అవునా? ఓకే, ఓట్ల కోసం దేనికోసం చెప్పారు. అదేవిధంగా ఎన్నో పాటలు పాడి, కొన్ని వేల పాటలు పాడి చాలామంది మనుషులను రంజింపజేసిన బాలుగారి విగ్రహం రవీంద్రభారతి దగ్గర పెడతా అంటే మాత్రం ఒప్పుకోకుండా ఫైట్లు చేస్తుంది. ఏంటి గురుగారు ఇది? మేబీ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అటెన్షన్, అంతే. జరగకుండా ఉంటుందా? సీఎం వచ్చి నేను ఇనాగ్రేట్ చేస్తాను అని చెప్పాక జరగకుండా ఉంటుందా? నేను అనేది ఏంటంటే, ఇదే కనుక తెలంగాణ, ఏపీ అని సపరేట్గా కాకుండా ఒక్క రాష్ట్రంగా ఉండుంటే ఇవాళ మాట్లాడే వాళ్ళంతా వస్తారా ముందుకి? రారుగా కదా. రారు. ఆ సోదరులందరికీ నేను ఒకటే అడుగుతున్నా, మనలో మనకే విభేదాలు తీసుకురాకండి, మనలో మనకే విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఇప్పుడు ఇదే తెలంగాణ, మీరు ఇప్పుడు ఉంటున్న ఈ తెలంగాణ రాష్ట్రం నుంచేగా కొన్ని వేల పాటలు పాడింది, కొన్ని వేల కీర్తనలు చేసింది కదా. మరి కదా, ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడి గురించి, వేములవాడ గురించి, కొమరవెల్లి గురించి, కొండగట్టు గురించి, బాసర గురించి కూడా ఆ మహాగాన గంధర్వుడు పాటలు పాడాడుగా. మరి అటువంటప్పుడు మీరు ఎలా ద్వేషిస్తారు? నేను మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నా, మీ యొక్క ఆలోచనల్ని ఒక్కసారి మార్చుకోండి. తను కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక జోన్కి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక గాన కోకిల. తాను యావత్ ప్రపంచంలో అవకాశం ఉన్న ప్రతి చోట తన గళాన్ని విప్పి ఆ గాన గంధర్వాన్ని చూపించాడు. రైట్. ఇప్పుడు మీరు తెలంగాణ మా దగ్గర ఎలా ఉంటారు? మరి మీరు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన బ్రతికున్నప్పుడు కూడా కొన్ని పాటలు పాడాడుగా. మరి అప్పుడు మీరు ఎందుకు అడ్డుపడలేదు? నువ్వు ఆంధ్ర గాయకుడికి నువ్వు మాకు పాడకూడదని ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇది ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. నేను ఒక్కటే చెప్తున్నా, నన్ను శత్రువుగా భావించుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, నేనేం లేదు. నేను వాళ్ళందరినీ మీ మాధ్యమం ద్వారా మీరు వీలైతే ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయండి. మీరు పెట్టకూడదు, పెట్టడానికి వీల్లేదు అంటున్నారు. మరి అటువంటప్పుడు ఆ మనిషి తెలంగాణ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి గురించి, నేను చెప్పిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి పాటలు పాడుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆపాలిగా. తెలంగాణ చిత్రాల్లో కూడా, తెలంగాణ యాస ఉన్నటువంటి చిత్రాల్లో కూడా తాను పాటలు పాడాడుగా, అప్పుడు ఆపాలిగా. ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ గవర్నమెంట్ కోసం తాను ఈ ప్రభుత్వ పరిపాలనా విధానంలో గడచిన గవర్నమెంట్లో అడిగినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి పాటలు పాడాడుగా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు తీసుకొస్తారు విభేదాలు మనుషుల మధ్య? ఎందుకు?
నువ్వు రేపు నేను ఒకటే అంట, ఇవాళ నువ్వు రవీంద్ర భారతిలో మహా అయితే విగ్రహాన్ని కదిలించగలవేమో, మహా అయితే ఆ విగ్రహాన్ని కూలగొట్టగలవేమో, మహా అయితే విగ్రహాన్ని ధ్వంసం చేయగలవేమో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు నొక్కగలవా? ఆ పాట వినకుండా ప్రపంచంలో నువ్వు చెయ్యగలవా? ఆ పాట లేని ఫోల్డర్ ప్రతి ఫోన్లో నువ్వు చేయగలవా? ఇవాళ నువ్వు ఏ ఫోన్ తీసుకో, ఆ ఫోన్లో ఖచ్చితంగా ఏ పాటలు వింటావురా, ఎస్పి బాలు మెలోడీస్ వింటా అనేవాడు ఒకడు, డివోషనల్ వింటా అనేవాడు ఒకడు. అవన్నీ నువ్వు ఆపగలవా? ఎవరి వల్ల కాదు కదా. కాదు కదా. కాబట్టి దయచేసి ఏదో ఒక కొత్త కంటెంటు అనేది క్రియేట్ చేసే క్రమంలో లేని విద్వేషాలని రెచ్చగొట్టి మనుషుల మధ్య చిచ్చు పెట్టకండి. ఇది నా అభ్యర్థన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అంటూ బయట చాలామంది చెప్తూ ఉన్నారు. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పొజిషన్ కోసం చూస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు కూడా నిజం చెప్పాలంటే. ఆ క్రమంలోనే నారా లోకేష్ గారు సకల శాఖ ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి ఎవరవుతారంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలని చాలా ప్రగాఢంగా ఉంటుంది. 100% ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుండదు? ఉండాలి, తండ్రి కదా. ఇప్పుడు కళ్యాణ్ బాబుకి నరేంద్ర మోడీ యొక్క అండదండలు, ఆయన ఆశీర్వచనాలు ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ఆలోచన కళ్యాణ్ బాబు అభిమానులకు ఉంటుంది కళ్యాణ్ బాబుకి చంద్రబాబు నాయుడుకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారిని నారావారి కుటుంబం కలిసింది అంటే ప్రజలు గ్రహించరా? ప్రజలు తెలుసుకోరా? ఈ క్రమంలో డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నటువంటి కళ్యాణ్ బాబు రేపు ముఖ్యమంత్రి కాకుండా డిప్యూటీ సీఎం కానీ లోకేష్ బాబు డైరెక్ట్గా సీఎం అయితే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా? ఇప్పుడు కూటమిలో ఈ కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది? 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 10 ఏళ్ళ తెలియదు. కానీ రాచపుండు అని విన్నావో లేదో, రాచపుండు ఒక్కసారి వస్తే అది మృత్యువుతోనే ముగింపు ఉంటుంది. దానికి ఔషధాలు ఉండవు. అలా ఒకసారి బుర్రలో తొలిచింది అంటే అది అయ్యేదాకా పొరపాటున కూడా పక్కకి జరగరు. లోకేష్ బాబుని సీఎం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన అపరచాణుక్యుడు, ఆయన చేయలేరా? కళ్యాణ్ బాబుతోనే చెప్పించగలరు మన లోకేష్ బాబుని మనం ముఖ్యమంత్రి చేస్తున్నామని. దట్ ఈస్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దేనికోసం మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళ మధ్య విభేదాలు లేవు అని చూపించే క్రమంలో అందరి సమక్షంలోనే చెప్పించచ్చుగా. రాజకీయాలు తరం అయ్యే లోపల ఒకళ్ళో ఇద్దరు వస్తారేమో ముఖ్యమంత్రులు మనకి. ఏపీ గవర్నమెంట్లో 2019 లోపల ఇంకో ఒకళ్ళిద్దరు సీఎంలైనా 2029 అవును, అదే 2029 లోపల ఇంకొక కపుల్ ఆఫ్ పీపుల్ మేబీ సీఎం చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? పొద్దున్న లేస్తే యూట్యూబ్లో నాకు కొంతమంది అడుగుతారు, గురుగారు ఫలానా ఆయన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారికి గండం ఉందని, లోకేష్ బాబు గారు సీఎం అవుతారని అంటున్నారు, నిజమేనా? వీడు కళ్యాణ్ బాబు ఫ్యాన్. అడుగుతారు. ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు. ఆ గ్రహాలు, రాసులు, నక్షత్రాల జ్ఞానం నాకు లేదు. నారసింహుడి బిడ్డగా నాకు తెలిసింది తప్ప నేను ఇంకోటి చెప్పను. ఎన్నికలు ఇంకో 2-3 నెలలు ఉన్నాయంగా, అప్పుడు రారా, అప్పుడు మాట్లాడతా పోరా అన్న. తెలియంది చెప్పకూడదు నాన్న, మోసం చేసినట్టు అవుతుంది. కానీ ఏపీ గవర్నమెంట్లో 2029 లోపల జరిగే విభేదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, కొన్ని రకాల ఘర్షణ స్థితిగతులు కావచ్చు, ఇంకా జరుగుతాయి. ఇవి జరిగిన తర్వాత తెలుస్తుంది. నాయకులైనా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కాదని చేయగలరా? చేయలేరు. కానీ ఇప్పుడు లోకేష్ బాబుని కాదని ఎవరైనా చేయగలరా? వాళ్ళ వల్ల కాదు, ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు అని అడిగితే జరుగుతుందేమో. లోకేష్ బాబు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఇన్స్ట్రక్షన్ లేకుండా, అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా ఏది జరగదు. కన్ఫర్మ్. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం గురుగారు. ఓ ప్లీజ్ ఆస్క్ మీ. ఆఫ్ కోర్స్, ఒకప్పుడు అదే లేదు, చెప్పు. ఒక మా బిఎల్ఎం స్టూడియో మీ దగ్గరికి వచ్చింది. 3 నెలలు 4 నెలలు అయిందండి. మాకు ఒక 1000 కోట్లు కావాలి, మా టర్న్ ఓవర్ వచ్చి చాలా తక్కువ, ఒక 50 లక్షలు 60 లక్షలు మాది అని చెప్తే మీరు మాకేమన్నా పర్సంటేజ్ అడుగుతా నేను. ఏ విషయంలో?
నేను నీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తా, ఆ, నాకు ఎంత ఇస్తావని అడుగుతా. ఉమ్. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లూలుకి ఇచ్చిన స్థలం కావచ్చు, వేరే ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ఇచ్చిన స్థలం కావచ్చు, వాళ్ళు రిజిస్టర్ అయ్యి కనీసం ఆఫీస్ కూడా లేదు, నాలాగా ఆఫీస్ కూడా లేదు. అటువంటి వాళ్ళకి 3,000 కోట్ల రూపాయల భూమి ఒకరికి, 2,000 కోట్ల రూపాయల భూమి ఒకరికి దారాదత్తంగా ఎలా ఇవ్వగలిగింది విజనరీ చంద్రబాబు నాయుడు సర్కారు? వాళ్ళు ఏ రకమైన బెనిఫిషరీ అనేది పొందారు? ప్రజల కోసం పొందారా, ప్రభుత్వం కోసం పొందారా, పర్సనల్గా పొందారా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రోజుల్లో తండ్రి కొడుక్కి లంచం ఏర్పాటు చేస్తున్నాడు, తల్లి కూతురికి లంచం ఏర్పాటు చేస్తోంది, 2 ఏళ్ల బాబు కూడా లంచం ఇవ్వందే ఏ పని జరగట్లా. దీన్ని నీకు ప్రాక్టికల్గా చెప్తా. నువ్వు 10th క్లాస్లో కనుక మంచి పర్సంటేజ్తో వస్తే నీకు బైక్ కొంటా. నువ్వు నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా చదువుకుంటే నీకు కావాల్సిన గోల్డ్ అంతా కొంటా. నాన్న అన్నం తినరా నాన్న, సరే ఈ ఫోన్ తీసుకొని నువ్వు టాయ్స్ అన్నీ చూసుకో, నేను నీకు అన్నం పెడుతూ ఉంటా. లంచం అక్కడే మొదలైందిగా. ఈ బోడి ముండ 4 ముద్దలు తినటానికి బిడ్డకి ఫోన్ ఇచ్చి నోరు మూసుకుంటున్నావు, నోరు మూయిస్తున్నావు. వాడికి బండి కొనిచ్చి చంపేస్తా, నువ్వు చదివి పాస్ అవ్వకపోతే తీసుకెళ్ళి గుమాస్తాగా జరిపిస్తా, ఇంట్లో కూర్చొని చదువుకో చెప్పట్లా. బండి కొనిస్తా, కారు కొనిస్తా అని చెప్తున్నారు. పోనీలేండి, వాళ్ళు తప్ప ఎవరు సుఖపడతారు అని అనుకుంటున్నారు. కాంప్రమైజ్. ఓటర్లకి హక్కు ఉందా? అడిగే హక్కు. ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉందా? ఎప్పుడైతే తల వంచారో, లబ్ధి పొందారో, లాభం 5,000 ఇచ్చి 5 ఏళ్ళు నోటికి ప్లాస్టర్ వేసుకుంటున్నాం అని చెప్పిన తరువాత అడిగే దమ్మెవరకు ఉంది నాన్న? నువ్వే. దట్స్ ఇట్. ఇది సింపుల్ స్ట్రాటజీ. సో ఇప్పుడు చెప్పు, ఒక చిన్న విషయంలోనే ఇంతగా తల వంచాల్సి వస్తే అంత పెద్ద విషయంలో మరి ప్రభుత్వ పరంగా లబ్ధి ఉందా, ప్రయోజనాత్మకమైనటువంటి సంస్కరణలు వస్తాయా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విధానంలో ఏదన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేముంది, ఏముందని అది వాళ్ళని అడగాలి. మాన్యము అడిగితే నో కామెంట్స్ అంటారు, ఇంతకు మించి ఏం మాట్లాడతారు? వైసీపీ ఆఫీసులన్నీ కోలమట్టం చేశారు, నేను మొన్న చూసా. అవును, మంటలు పెట్టి మళ్ళీ మొత్తం కోలమట్టం చేశారు. కేసులు ఎందుకు పెట్టలా? వైసీపీ నాయకుల ఇళ్ళు ఛిద్రం చేసి పారేశారు, కేసులు ఎందుకు పెట్టలా? అంటే ఇప్పుడు జగన్ని ఒక మనిషిగా నేను గౌరవిస్తా, అభిమానిస్తా. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సుని గౌరవిస్తా, అభిమానిస్తా. ఆయన ఎంత రాజకీయ పొలిటికల్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, నో డౌట్. ఇది వ్యక్తిగతమైన అభిప్రాయాలు. నేను ఎవరిని శత్రువుగా చూడను. కానీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత దారుణంగా జరుగుతుంటే అందరూ ఊరుకున్నారు? అప్పుడు చేశారుగా, ఇప్పుడు చేస్తున్నాం మేము. మరి రేపు వాళ్ళు చేస్తే వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళు చేస్తే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే అరుణ అని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ మాట్లాడుతూ ఓట్లు వేసి మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత కనుక వైసీపీ 80 దాటిందంటే వాళ్ళు ఓటు వేసిన దగ్గర నుంచి ఊరికి వెళ్ళే లోపే 4-5 లేపేస్తారని ఆవిడే జనసైనికురాలు, ఆవిడ వీరమైల క్లారిటీ ఇచ్చింది. అలాగే నా చేపల పులుసు ఆయన పేరు ఆర్పి అని ఒక ఉన్నాడు. ఆయనంట ఎవరో, రే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతావా, మాట్లాడితే అయిపోతారంటే నువ్వు ఫోటో పెట్టరా దమ్ముంటే అంటే వాడు ఫోటో చైర్లో కూర్చొని స్టైల్గా ఉన్న ఫోటో పెట్టి పంపించాడంట. భయం లేదన్న వాడికని భయపడతాడు. అంటే కేసులు బాగా అలవాటు అయిపోయినాయి జనాలకి. అంటే వాళ్ళ ప్రభుత్వమేగా, ఏముంది ఇబ్బంది? ఇప్పుడు నేను మామూలుగా మొన్న మాంజమంలో చూసా, నరేంద్ర మోడీ గారిని, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక యుక్త వయస్కురాలైన ఎమ్మెల్యే మైథిలి పాఠక్ వీరిని ఏదో సమ్ ఏఐలో ఏదో సమ్ వీడియో వచ్చింది, ఎక్కడికి పోతుందని మాట్లాడారు. అంటే ప్రధానమంత్రి మీద చేస్తే నువ్వు మాట్లాడతావా? మరి అంతకన్నా నీచమైన విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్లని, ఒక ఐఏఎస్ ఆఫీసర్లని మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని, రోజాని వాళ్ళని తప్పుగా చూపించినప్పుడు మీ గొంతులు ఏమైపోయినాయి?
ఫ్యామిలీస్ మీ పార్టీ వాళ్ళ మీద ఎవరన్నా చేస్తే మీరు కేసులు పెడతారు. మరి ఇప్పుడు నువ్వు న్యాయ సంబంధమైన మనిషివి అయితే ఎవరు తప్పు చేసినా శిక్షించాలిగా, ఎందుకు చెయ్యట్లా? చేయరు అంతే. కాబట్టి ప్రభుత్వం, ప్రతిపక్షం, అత్తా కోడళ్ళు నాన్న, ఇవాళ నువ్వు అత్తగా చూపిస్తున్నావు, రేపు నేను అత్తనైన తర్వాత చూపిస్తా నీకు అని అనుకుంటారు, అంతే. అంతే. ఇప్పుడు మనకు తెలుసు చాలామంది అమ్మాయిల పైన దాడులు జరుగుతున్నాయి, లైంగికంగా వేధింపులు జరుగుతున్నాయి. ఆఫీస్ ప్రెమిసెస్లో కావచ్చు, బయట కావచ్చు, రోడ్ల మీద కావచ్చు. చాలామందిని బలవంతంగా పాడు చేసే వాళ్ళు ఉన్నారు. వాటిని వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి దరిద్రుల్ని ఎవడో ఏం చేయలేడు. నేను అంటుంది ఆడపిల్లలకి ఎటువంటి సెక్యూరిటీ కల్పించాలి, కల్పించని పక్షంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల్ని మామను, అన్నను ఎవడో ఒకడు వచ్చి వరుసలు పెట్టుకుని కూడా పాడు చేసే వాళ్ళు ఉన్నారు. స్త్రీ యొక్క విలువని నలుగురు చూసే విధంగా, నలుగురు దాన్ని ఆస్వాదించే విధంగా ఎప్పుడైతే బాహ్య ప్రపంచాలని తీసుకొచ్చారో అప్పుడే విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు ఆడదాని ఈ కొప్పు కూడా కనపడేది కాదు, ఇవాళ చిప్పలు కూడా కనబడుతున్నాయి. ఏ చిప్పలైనా 4 గోడల మధ్య భర్త మాత్రమే చూడాల్సినవి నలుగురి మధ్యకి వచ్చి మరీ చూపిస్తున్న సిచ్యువేషన్స్ వచ్చినాయి. వారంతటి వారే. ఎస్. ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛా హక్కు, భావ ప్రకటన హక్కు, మా ఇష్టం మేము. సో ఈ క్రమంలో ఏమవుతోందంటే ఆ అంగాంగ సౌష్ఠవ ప్రదర్శన చూసిన వాడు వాళ్ళ జోలికి వెళ్తే నేను చచ్చిపోతా, నన్ను ఏదో చేస్తారు. అదే ఏమీ చెయ్యలేని వాళ్ళని ఏదైనా చేస్తే అప్పుడు నాకే ప్రాబ్లం ఉండదు అని అలా టర్న్ అవుతున్నాడు, అటువైపు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతోందంటే నాన్న, అత్యాచారం చేస్తే ఆడపిల్ల నాశనం అవుతోంది, చేసిన వాడు మగపిల్లవాడు నాశనం అవుతున్నాడు, ఎవడు బాక్కుంటున్నాడు. ఈ ఉచిత పథకాలు, ఈ ఫ్రీ ఇవన్నీ కాదు నాన్న, సొసైటీకి కావాల్సినవి ఇవన్నీ కాదు. చదువుకోవడానికి విద్యను ఉచితంగా ఇవ్వండి. పెట్టుకున్నారు కాబట్టి మీ ఆస్తులు పెంచుకోవడానికి డబ్బులు వసూలు చేయకుండా చదువుకోవడానికి విద్యను ఇవ్వండి. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులు, పేదరికంలో ఉండి మగ్గుతున్న వాళ్ళకి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి. ఆడపిల్లకి సెక్యూరిటీగా గార్డ్లు, డ్రైవర్లు, మనుషులు ఇంతమంది డబ్బున్న వాళ్ళు పెట్టుకోగలరు, కానీ సాటి వాళ్ళు పెట్టుకోలేరుగా. ఆ ఆడపిల్లకి ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ని ఇవ్వండి, ట్రైనింగ్ పెట్టండి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఆ ట్రైనింగ్ ఇవ్వండి. ఒక 1 అవర్ క్లాస్, ఒక 1 అవర్ క్లాస్ ఇవ్వండి, బాగుంటుంది. మార్షల్ ఆర్ట్స్ పెట్టండి. సో కాల్డ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణ్ బాబు మార్షల్ ఆర్ట్స్ మనిషే కదా, ఇవి పెట్టండి. అన్ని ఆర్ట్స్తో పాటు మార్షల్ ఆర్ట్స్ పెట్టండి. ప్రతి ఆడపిల్ల తనని కాపాడుకునే విధంగా మలచండి. మగాడి మీద ఆధారపడకుండా ఆడది జీవించగలదు మీరు అవకాశం ఇస్తే. ఇంట్లోకి అన్నని, మామని వరుసలు పెట్టుకొని వచ్చి నేను ఒక సిచ్యువేషన్ చూశాను గురు, అందుకే మిమ్మల్ని నీ కుచ్చి అడుగుతున్నా. అన్న, మామ పేర్లతో వచ్చేసి వాళ్ళతో కలిసిపోయి తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేసి బెదిరిస్తారు. అవును, చిన్నపిల్లల్ని 11, 12. అవును, వాస్తవం. అసలు ఈ అమ్మాయి వెళ్ళి అమ్మ ఇట్లా చేశాడు, అటెందుకు చేస్తాడు అని వాళ్ళు కూడా రివర్స్లో అనే వాళ్ళని నేను చూసా. నిజం గురు, నేను చూసా. మామే అటువంటి వాడు మంచోడు, అన్న అంటున్నాడు, అన్న మంచోడు, అట్లా అనకూడదు, నువ్వే తప్పుగా అనుకున్నాడు, పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. సరే, ఇది ఎంత బాధిస్తుందంటే చిన్నపిల్లల్ని, వాళ్ళు పడిన బాధ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, వీళ్ళు నమ్మట్లేదని ఇంకో బాధ ఉంటుంది. ఏం చేయాలో తెలియక చాలామంది డిప్రెస్ అయిపోయి లైఫ్ మొత్తం పెళ్లి చేసుకున్న కూడా అదే డిప్రెషన్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అక్కలేని బ్లాక్ మెయిలింగ్స్కి తల వంచి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆడపిల్లకి ఇటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే తనని తను కాపాడుకునే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి తనకి ఊహ తెలుస్తోంది అన్నప్పటి నుంచి తన నరంలో ఇంజెక్ట్ అయ్యేలా చేయాలి. నరంలోనే ఇంజెక్ట్ అయ్యా చేయాలి. ఆడపిల్లకి నువ్వు ఆడపిల్లవి, అమాయకురాలివి కాదు, ఆడపిల్లవి. ఆడపిల్ల అంటే ఆది పరాశక్తి, ఇలా ఉండాలి అని తెలియబరిచే విధానాన్ని యుక్త వయస్సు ప్రారంభ దశకి ముందు నుంచి వాళ్ళలో ఆ నైపుణ్యాన్ని తీసుకురావాలి. కానీ ఏంటంటే ఇక వాళ్ళకి ఇప్పుడు ఈ చెరుగుబండి మిషన్స్ ఉంటాయి కదా, ఇవాళ రేపు
అమ్మాయిల్ని అబ్బాయిని ఆ మిషన్స్ లాంటి కాలేజీలో దోసేసి పొద్దున 8ంటికి పో రాత్రి 8ంటికి రా అంతే. మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూషన్. మళ్ళీ ట్యూషన్. ఇట్లా ఈ చట్టంలో ఏమవుతుంది, లేని ఆలోచనలు, లేని ఆశలు, లేని ఇష్టాలు, లేని కోరికలు ఇవన్నీ. ఇప్పుడు పంజరంలో ఉన్న చిలుక బయటకు వచ్చింది అనుకో, దొరుకుతుందా నీకు? అస్సలు ఛాన్సే లేదు. అది. సో వాళ్ళ పరిస్థితి బయటకు వస్తే ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి, నలిపేయాలి, పిసికేయాలి, అజ్జేయాలి, ఇచ్చేయాలి, ఈ రకమైన పిచ్చి పిచ్చి ఆలోచనలను వచ్చేస్తాయి. అప్పుడు మనిషి తన ఆలోచనని పోగొట్టుకుంటున్నాడు. దానివల్ల ఆడపిల్లలు సిగరెట్లు తాగుతూ, ఆడపిల్లలు మందు కొడుతూ, ఆడపిల్లలు ఇది చేస్తూ మాధ్యమాల్లో వీడియోలు రీల్స్ పెడుతున్నారు. ఏమొస్తుంది? మరీ కొన్ని దారుణంగా పబ్లిక్గా అన్ని వలువలు ఓడదీసి నేరుగా చూపిస్తున్నారు. ఏమొస్తుంది? లైకులు వస్తాయి, దానివల్ల డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య అదేదో యూట్యూబ్లో ఇంతమంది చూస్తే డబ్బులు వస్తాయట. ఆ డబ్బుల కోసం వాళ్ళే ఒక ఛానల్ పెట్టుకొని మొహానికి అన్నీ కట్టేసేసుకొని మొత్తం వలువలన్నీ ఓడదీస్తున్నారు. అంటే దేనికి అలా చేస్తున్నారంటే ఎంత బాధాకరమైన కారణం ఉంటే అలా చేస్తున్నారు అని నేను అనుకుంటా. కొంచెం కొవ్వెక్కి చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళతో వీళ్ళని కంపేర్ చెయ్యను నేను. ఆడదానికి అండ దొరకాలే కానీ మగాన్ని దేవుడి కన్నా భావిస్తుంది నాన్న. దేవుడు పోరా అంటుంది, దేవుడు వస్తే పోరా అంటుంది, కానీ అది మనకి దొరక. ఇప్పుడు మెట్రో పిల్లర్ దగ్గర కుకట్పల్లిలో ఒక అమ్మాయి ఇట్లా 2000కి 3000కి వెళుతోందని చెప్పేసి వీడియోలో పెట్టారు. రైట్, ఓకే. మరి నేను ఒకటి అడుగుతా, అంటే తప్పుగా అనుకోవద్దు దయచేసి. స్క్రీన్ మీద ఒకే హీరోయిన్ 5-6 హీరోలతో పడుకుంటోంది అనాలా, ముద్దు పెట్టుకుంటోంది అనాలా, వాళ్ళతో ఏం చేస్తోంది మరి? అదేమో మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి మరీ చూస్తాం. ఇదేమో ఇలా తప్పు అంటున్నారు. ఎవరిని కరెక్ట్ అనాలి నేను? ఒక హీరోయిన్ గుడ్డలు ఓడదీసి అన్నీ చూపిస్తోంది, ఈ అమ్మాయి ఓడదీసి చూపించట్లా, కప్పుకొని బేరం ఆడుకుంటుందా? బేరం ఆడుకుంటుంది. నీకెందుకు? దాన్ని చూపించి నువ్వు 4 డబ్బులు సంపాదిస్తున్నావా? మరి ఒక హీరోయిన్ 4 హీరోలతో స్టెప్పులు వేస్తుంది, పాటలు పాడుతుంది, స్విమ్మింగ్ పూల్లో దిగి అన్నీ చేస్తుంది. ఇది పబ్లికా? మరి దీన్ని నేను హీరోయిన్లను తప్పు పట్టట్లా. మీకు వచ్చిన అవకాశాలే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి కర్మ పట్టదుగా, వాళ్ళకి కర్మ పట్టదు కదా. సో దయచేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అంతా సమానమే. అసలు ఇప్పుడు కొంతమంది బ్యాంకాక్, థాయిలాండ్ అవేవో వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తావారంటే అనుభవించడానికి గురువు గారు అంటారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళక్కర్లేదు గురువు గారు, ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి, అవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయని అంటున్నారు. అవునా? సో ఇది వరకు పిచ్చి ఉండేది బ్యాంకాక్ అంటే, ఇప్పుడు వెళ్ళట్లేదు నాన్న. గట్టిగా మాట్లాడితే గోవా అంటున్నారు. నిన్న గోవాలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది, భారీ అగ్ని కదా. సో దేర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ లైఫ్. నువ్వు ఏ మూలకన్నా పో, ఎక్కడికన్నా పో, నీ కర్మ నిన్ను వెంటాడితే అది ఎక్కడున్నా తీసుకెళ్తుంది. అలాగే నువ్వు చూపించేది పబ్లిక్కి ఉపయోగపడేదిగా ఉండాలి, ఆలోచింపచేసేదిగా ఉండాలి, అర్థం చేసుకునేదిలా ఉండాలి. ఒకరిని తక్కువ చేయకూడదు, ఒకరిని ఎక్కువ చేయకూడదు. సమకాలీన సమాజంలో, సమాజంలో సనాతన ధర్మంలో ఉన్న హైందవులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, మనం ఎదుటివాడి ముడ్డివాసం చూస్తున్నాం కానీ మనది మనం గడుక్కోవట్లేదు అని. నాకు అర్థం కాల, ఒక ప్రముఖ గురుస్థానంలో అత్యంత గొప్ప వేదిక మీద అత్యంత మహానుభావుడైనటువంటి ఆయన సమక్షంలో ఇతరులని నిందించి, ఇతరులని కించపరిచి, అగౌరవపరిచి, అసహ్యంగా మాట్లాడి, పచ్చిబూతులు మాట్లాడే దారుణాతి దారుణమైన వాళ్ళకి ఘన సన్మానాల పేర్లు నాకు వద్దు, నేను తీయకూడదు అనుకున్నా తీయట్లా. ఎందుకంటే నేను హిందువునే. మళ్ళీ హిందువు అంటే పడి చావదని అంటారు. ఇక్కడ హిందువుకి పడి చావడం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, ఒకటి పొందాలి అంటే మనకు అర్హత ఉండాలి, ఒకటి దక్కించుకోవాలంటే అర్హత ఉండాలి. అంతే తప్ప ఏదో నేను వీళ్ళందరికీ ఇంత శక్తులు, ఇంత పెద్ద పెద్ద పేర్లు, ఇంత పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి కదా, మరి మీరెందుకు ఏమీ లేని వాళ్ళ కోసం ఆలోచించట్లా? ఎందుకు ఆలోచించట్లా?
ఎందుకు ఆలోచించట్లా? ఆ మధ్య నేను గత కొంతకాలం క్రితం పిల్లవాడు ఎవడో వాడు చిన్న పిల్లవాడు నడుముకి ఏదో కట్టుకుంటాడు, వాడి పేరు కూడా మర్చిపోతా. వాడు పరిగెడుతూ ఉంటాడు, ఇష్టమైనట్టు చేస్తూ ఉంటాడు. ఇదంతా వాడి దగ్గరికి మన వాళ్ళు కూడా వెళ్ళారు. వాడి పేరేదో ఉంది, మనకి మీడియా మిత్రులంతా వెళ్తే వాళ్ళని కొట్టాడు. అంటే వాడి మంజునాథ్ కాదు, వాడి పేరు ఏదో ఉంది, ముత్యాల సంథింగ్ ఏదో ఉంది. నేను అన్నాను, వాడి దగ్గర నిజంగా అంత శక్తే ఉంటే బెంగుళూరులో, కర్ణాటకలో కాదు, బెంగుళూరులో అడుక్కు తినేవాడు ఎందుకున్నాడు అని అడిగా. కరెక్టే కదా. వాడు ఏం చెప్తే అది అవుతుంది, ఏదంటే అది అవుతుంది అంటే, మరి బెంగళూరులో అడుక్కు తినేవాడు ఎందుకున్నాడు అని అడిగా. వాడు ఇది చెప్పేస్తాడు, అది చెప్పేస్తాడు. నేను ఇలా జరుగుతుంది, అక్కడ కావాలంటే వెళ్ళి చూసుకోండి అన్న. అచ్చుగుద్దినట్టు ఆ ప్రకారంగా వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ తెలియని వాడు వచ్చి కూర్చొని వాడి వివరాలన్నీ తీసుకుంటూ ఉంటాడు. అవి ఇక్కడ పెట్టుకొని ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాడు. అవి తెలుసుకొని స్క్రీన్లో చూసి వాడు లోపలికి రాగానే నువ్వు ఇది అని చెప్తూ ఉంటాడు. ఇంతే. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఎర్త్. మనం మోసం చేయటం మొదలు పెడితే ఆ మోసం వల్ల వచ్చే ఆదాయం చూస్తే నిజాయితీగా బతకబుద్ధి కాదు. డబ్బు మన నిజాయితీని చంపేస్తుంటారు. మరి అంత కనబడిన తర్వాత ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న మనిషి ఆ గౌరవం చూసిన తర్వాత లాభం కావాలి అని అనుకున్నప్పుడు అప్పటిదాకా నిజాయితీగా ఉన్న మనిషి ఎందుకు ఆలోచించడు? మొత్తం డబ్బే కారణం అంటారు. మన ఆలోచన డబ్బు వెంట పడ్డావా జీవితం లేదు, డబ్బు వదిలేసావా అది నిన్ను వదలకుండా నీ వెంట పడుతూనే ఉంటుంది. వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నా నాన్న నారసింహుడు నాకు ఇచ్చిన అనుగ్రహం ఆశీర్వచనం వల్ల మా అమ్మ నాకు ఇచ్చిన, నా సీతమ్మ తల్లి ఇచ్చిన ఈ జీవితం వల్ల నేను డబ్బే సంపాదించడం మొదలు పెడితే గడిచిన 12 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించాలి? నా దగ్గరకు వచ్చినటువంటి మహామహులు, నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు ఓయమ్మ బొచ్చడి మంది ఉన్నారు యావత్ భారతావనిలో. కావాలంటే సొల్లు పురాణం కాదు, సొల్లు మాటలు కాదు, ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళ విషయాలు కూడా నాకు తెలుసు. కాదని నిరూపించమని నా దగ్గరికి రాలేదని, నేను చెప్పలేదని చెప్పమను, ఎవరికి నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా దగ్గరికి ఎవరెవరు వచ్చారో తెలుస్తుంది. కానీ నేను అవి పెట్టి నేను వ్యాపారం చేయలేదు కదా ఇప్పుడు. నేను చేయలా. సో నైస్ ఆఫ్ యూ. నాకు అవసరం లేదు, నాకొద్దు. వరంగల్లో హన్మకొండలో వాటర్ బాటిల్స్ అమ్ముకునే పాషా నాకొకడే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్ నాకొకడే, నాకు ఎవరైనా ఒకటే. నేను ఆ ఫోటోలు పెట్టుకుని వ్యాపారం చెయ్యను, నాకు అవసరం లేదు. అదే పెట్టుకొని చేయడం మొదలు పెడితే, వాళ్ళని నా మనుషులుగా పావులుగా వాడుకొని మొదలు పెడితే ఎన్ని కోట్లు సంపాదించాలి? రేపు చచ్చిపోయాక నన్ను కట్టెలతో తగలబెడతారు నాన్న, నోట్ల కట్టలతో కాదు. నన్ను కన్న బిడ్డ కూడా మహా అయితే జాలితో గంధం చెక్కలు తెప్పిస్తారేమో కానీ నోట్ల కట్టలు ఎందుకు, ఇంకా నయ్యం బాగానే ఉందిలే, రేపు ఎలాగూ పోతున్నాడు, వాడి కోసం మళ్ళీ నేను పోవాలా అని అంటారు. కాబట్టి డబ్బు సంపాదించాలి అని అనుకుంటే మోసం చేయడం ఎంతసేపు నాన్న? మనం ఇంత ఫ్రీ అండ్ ఫ్రాంక్గా నిజాలు మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున చంద్రబాబు ఏషి నుంచి అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, నీకెందుకు మా పథకాల గురించి, నీకెందుకు మా దాని. నేను ఫస్ట్ ఒకటే అడుగుతాను, నాకు చంద్రబాబు గారితో అవకాశం ఇప్పించండి, నేను వేడుకుంటా. మీ చాతుర్యత, మీ అపర మేధస్సు, మీ అపర సంపత్తి బడుగు బలహీన వర్గాల్లో అందరికీ అందట్లేదు, మీ హామీలు అందరికీ అందట్లేదు. దయచేసి ఈ ఉచితాలన్నీ తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేసి విద్య, వైద్యం ఈ 2 ధర్మబద్ధమైన విధానంలో అందుకోలేని వాళ్ళకి అందించండి అని వేడుకుంటా. ఖచ్చితంగా నాకు పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు, ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే నేను వేడుకుంటా. ఒక మనిషిగా నేను వేడుకోవడం తప్పింది. నేను వేడుకుంటా. నేను కళ్యాణ్ బాబును ఉంటే కళ్యాణ్ బాబును కూడా వేడుకుంటా. ప్రతి విద్యా సంస్థలో చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ని పూర్తిగా దాని కండిషనల్, ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాల్సిందే, మీ నిబద్ధతతో ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని రూల్ పెట్టండి అని వేడుకుంటా, ఖచ్చితంగా వేడుకుంటా. మీ పిల్లల్ని బలవంతంగా డాక్టర్ చేయాలనో ఇంజనీర్ చేయాలనో వాళ్ళ నెత్తి మీద ఏదో ఇస్తామని మభ్యపెట్టి ఆశ పెట్టి చదవలేని వాడిని చదవమని చెప్పి వాడిని బాధ పెట్టకండి అని వేడుకుంటా.
నీ భార్య అందంగా లేదని అందం కోసం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళకి రిలేషన్స్ పెట్టుకొని తర్వాత ఆ రిలేషన్స్ బయటపడి వాళ్ళు నిన్ను హత్య చేసే స్థితికి తీసుకొచ్చి అమ్మాయి జీవితం పాడు చేయకురా అని మగవాణ్ణి కూడా వేడుకుంటా. కన్నవాళ్ళు మిమ్మల్ని ఒక ఆశలతో పెంచుతున్నారు, ఒక ఆలోచనలతో పెంచుతున్నారు. కన్నవాళ్ళకి కన్నీళ్లు తెప్పించకండి. వాళ్ళని అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియపరిచి జీవితంలో పైకి రావడానికి అమ్మా నాన్నలే మూలం అని పిల్లల్ని వేడుకుంటా. మీరు పిచ్చ క్లారిటీతో ఉన్నారు. మనిషిగానే బ్రతుకుతా, మనిషిగానే చచ్చిపోతా. బాగా చెప్పారు సార్. ఏదేమైనప్పటికీ మీకున్నటువంటి ఆ డేర్కి కానీ మీరు మాట్లాడేటటువంటి మంచి మాటలకు కానీ నాకు చాలామంది కింద ఫ్యాన్స్ అవుతున్నారు. సార్ బాగుంది, చేయండి సార్, బాగా మాట్లాడుతున్నారని. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అవుతాం. వాస్తవాలను మాత్రమే మేము ముందుకు తీసుకొస్తాం. అది ఎంత భయపెట్టేదైనా, బాధ కలిగించేదైనా నిజాలని మీకు చెప్తాం. తద్వారా కొద్దిగన్నా ముందుకు వెళ్ళడానికి మా ఈ ఇంటర్వ్యూ సహాయపడుతుందని ఆశపడుతున్నాం. గురువుగారు చెప్పే మాటలు కావచ్చు, నేను అడిగే ప్రశ్నలు కావచ్చు, కేవలం మీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి, మీకు సరైన మార్గాన్ని నిర్దేశించడానికి తప్పించి వేరే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.